సెట్ ఆపరేటర్స్ సెట్ అంటే ఏంటంటే సో మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ అట్ అ టైం ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. సో ఇది హెల్ప్ అవుతుంది సెట్ ఆపరేటర్స్ టు ఎగ్జిక్యూట్ 2 or more సెలెక్ట్ స్టేట్మెంట్ అట్ అ టైం. దానికి ఒక రూల్ ఉంటుంది. సో అలా ఎలా అంటే సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, కింద ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ సంథింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP B12_T అనుకున్నాం. ఈ రెండు సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఎగ్జిక్యూట్ అవ్వాలా అంటే దాని మీనింగ్ ఏమంటే సో దీని రిజల్ట్ కావాలా, సో దీని రిజల్ట్ కూడా కావాలా, బట్ ఏదైనా సమ్ రూల్స్ ఉంటాయన్నమాట. సో రెండు సెలెక్ట్ స్టేట్మెంట్ అట్ అ టైం ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో మనకి ఎటువంటి రూల్స్ దీనిలో మొత్తం కంప్లీట్ డేటా కావాలి ప్లస్ దీంతో కంప్లీట్ డేటా కావాలన్నా, రెండు సెలెక్ట్ స్టేట్మెంట్లో కామన్ రికార్డ్స్ ఉన్న ఆ డేటా కావాలన్నా, సో దాన్ని బట్టి అనమాట. సో ఇట్లా సో రూల్ ఇన్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ డేటా టైప్ మస్ట్ మ్యాచ్. అంటే రెండు సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే ఆ రెండు సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏముండాలంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, సో ఫస్ట్ కాలం డేటా టైప్ ఏది ఉంటుందో ఈ అన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ కాలం డేటా టైప్ సేమ్ ఉండాలి, సెకండ్ సేమ్ ఉండాలి. సో ఈ కరెక్ట్గా డేటా టైప్ మ్యాచ్ అవ్వాలి అన్ని కాలమ్స్. సో సేమ్ టైం నంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో అప్పుడు మనం సెట్ ఆపరేటర్స్ యూస్ చేసి ఈ రెండు కానీ మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ కానీ అట్ అ టైం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో రూల్ ఇది. సో ఇన్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్ నంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ డేటా టైప్ సో షుడ్ మ్యాచ్. ఓకే, సో దానికన్నా మస్ట్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. సో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి, మస్ట్ బి మ్యాచ్డ్. సో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మనకు సెట్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయంటే యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్, యూనియన్. ఈ రెండు సెలెక్ట్ స్టేట్మెంట్ మధ్యలో యూనియన్ వాడితే ఏమవుతుంది? సో ఏమవుతుంది అంటే రెండిట్లోనూ ఈ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్న డేటా వస్తుంది, సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉన్న డేటా వస్తుంది. సో బట్ ఏమంటే రెండిట్లోనూ కామన్ ఉంటాయి కదా, ఆ కామన్ అనేది వన్ టైమే వస్తుంది. అంటే యూనిక్ రికార్డ్స్ ఫ్రమ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. యూనిక్ రికార్డ్స్ అంటే డూప్లికేట్ ఉంటే రాదు, డూప్లికేట్ ఉంటే వన్ టైమే వస్తుంది. సో యూనియన్ విల్ రిటర్న్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్, యూనిక్ రికార్డ్స్ ఓన్లీ. అంటే డూప్లికేట్ మాత్రం రాదు, డూప్లికేట్ రాకుండా యూనిక్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. సంథింగ్ అప్డేట్ చేసినాం మనము. సో ఇందులో అందుకు డూప్లికేట్. సో ఇక్కడ చూడు మార్టిన్ ఇక్కడ ఏదో సమ్ చేంజెస్ ఉంది. ఇక్కడ 1250 ఉంది, ఇక్కడ 4250 ఉంది. సో ఇది డూప్లికేట్ కాదు. ఏదో ఒక్క వాల్యూ చేంజ్ అయినా సరే అది డూప్లికేట్ వాల్యూ కాదు. సో మార్టిన్ సో శాలరీ మాత్రం చేంజ్ అయింది కాబట్టి సో అవి డూప్లికేట్ రికార్డ్స్ కాదు అన్నమాట. సో అట్లా ఈ యొక్క కాలం డిఫరెంట్ ఉన్నా సరే ఆ రికార్డ్ వస్తుంది. సో యూనియన్ ఏం చేస్తుంది? ఆల్ యూనిక్ రికార్డ్స్ ఫ్రమ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్, ఆల్ యూనిక్. సో డూప్లికేట్ ఉంటే రాదు. ఓకేనా? సో ది యూనియన్ విల్ డిస్ప్లే రిజల్ట్ ఫ్రమ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్, ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. స్పెల్లింగ్ మిస్టేక్స్. If you have duplicate column value combination, then it will show only one time. Okay na, duplicate ఉన్నప్పుడు వన్ టైం మాత్రమే చూపిస్తుంది. డేటా విల్ బి యూనిక్. సో డేటా యూనిక్గా ఉంటుంది యూనియన్ యూజ్ చేసినప్పుడు. ఎలా యూజ్ చేయాలా? సెలెక్ట్ స్టేట్మెంట్ 1 యూనియన్, సెలెక్ట్ స్టేట్మెంట్ 2 యూనియన్, సెలెక్ట్ స్టేట్మెంట్ 3 అట్లా ఎన్ని కావాలంటే అన్ని. సో కామా సెమీకోలన్ పెట్టకూడదు. సెమీకోలన్ పెడితే అక్కడికి స్టేట్మెంట్ టర్మినేట్ అంటే ఎండ్ అయిపోయినట్టు. సో ఎన్ని స్టేట్మెంట్స్ కావాలంటే అన్ని స్టేట్మెంట్స్. సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో కూడా 3 కాలమ్సే ఉండాలా. పైగా ఫస్ట్ కాలంకి ఏ డేటా టైప్ ఉంది? నంబరు. సో నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ కూడా నంబరే ఉండాలి. ఇక్కడ వేర్ ఉంటే ఇక్కడ వేర్ ఉండాలి. ఏదన్నా ఉండొచ్చు, ఈ నేమే కాదు వేరే ఏదన్నా ఉండొచ్చు, బట్ వేర్ ఉండాలి కాలం నేమ్. సో శాలరీ. సో డేటా టైపు నంబర్ ఆఫ్ కాలం మస్ట్ మ్యాచ్. సో ఇక్కడ లేదు, ఓన్లీ మన దగ్గర 500 ఉందంటే పెట్టుకోవచ్చు. 500 EMP నంబర్ అలియాస్ నేమ్, XYZ ఈ నేమ్ అలియాస్ నేమ్, 6000 శాలరీ అలియాస్ నేమ్ ఫ్రమ్ GL అలా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా నా దగ్గర బ్యాచ్ 6 ఉందో లేదో తెలియదు, ఒక టేబుల్ లేదు కాబట్టి ఈ టేబుల్ EMP B12_T
టీ. సో ఈ విధంగా డేటా. సో ఈ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్, సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్, థర్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు ఇలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక సోర్స్ నుంచి వచ్చిండొచ్చు డేటా, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇంకో సోర్స్ నుంచి వచ్చిండొచ్చు. సో డిఫరెంట్ సోర్సెస్ ఉండొచ్చు, లేదంటే ఒకటే డేటాని సో మల్టిపుల్ సోర్సెస్కి పంపించవచ్చు. సో ఫస్ట్ కాలం వాల్యూ చేంజ్ చేసి, సో మెనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో మన యూనియన్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటే చాలు, తర్వాత చూసుకోవచ్చు. సో యూనియన్. నెక్స్ట్ యూనియన్ ఆల్. సో ఇక్కడ చూద్దాం, 2 ట్రిపుల్స్ ఉన్నాయి నా దగ్గర. సెలెక్ట్ ఆపరేటర్స్ 2. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ set operators, select star from set operators 2. So snipping tool తీసుకుంటాము, కాపీ. ఇది ఫస్ట్ టేబుల్ అన్నమాట, ఇది సెకండ్ టేబుల్. ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్. సో ఈ రెండింటి మధ్యలో నేను యూనియన్ యూజ్ చేసినాను అనుకుందాం. యూనియన్ అంటే ఏంది? అన్ని యూనిక్ రికార్డ్స్. సో అన్ని కాలమ్స్లో వాల్యూ సేమ్ ఉంటే మళ్ళీ రావాలి. కాలం 1 ఇది అప్డేట్ అయిపోయింది, ఎవరు అప్డేట్ చేసినారు? ఇది అప్డేట్ అయిపోయింది. ఒక సెకండ్. సెట్ ఆపరేటర్స్ 28. ఓకే, ఇది కావాలంటే ఇక్కడ పెట్టుకోండి. commit executed. ఓకే, మధ్యలో యూనియన్ యూజ్ చేస్తున్నాను నేను. సో యూనియన్ యూజ్ చేస్తే ఏమవుతుంది? సో ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి ఎన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్నామని అన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి యూనిక్ రికార్డ్స్ మాత్రమే రావాలి. సో ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో 1 2 3 ఉంది, 1 2 3. ఇక్కడ కూడా సెకండ్ టేబుల్లో కూడా 1 2 3 ఉంది. సో ఈ 1 2 3 ఎన్నిసార్లు వస్తుంది? ఇక్కడ 1 2 3 ఉంది, ఎక్కడ 1 2 3. సో ఇది 1 టైం వస్తుంది. సో 1 రికార్డ్, సో 1 టైం. సో ఇక్కడ నెక్స్ట్ 2 2 3, 2 2 3 ఇక్కడ లేదు. సో 1 టైమే ఉంది కాబట్టి ఇది వస్తుంది. సో ఇక్కడ ఇది రాదనుకుందాం, 1 రికార్డ్ రాలే. ఇది 2 2 3 వస్తుంది. 3 4 3, 3 4 3 ఇక్కడ ఉందా? కాంబినేషన్ లేదు, 3 4 3 లేదు కాబట్టి ఇది లేదు. సో 1 3 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రికార్డ్ రాదు. అంటే ఇక్కడ ఉన్న ఇవి 4 యూనిక్ రికార్డ్సే. 1 2 3 మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ అవ్వలే. ఉంటే మళ్ళీ అది కూడా ఒకసారి వచ్చేది. సో ఇక్కడ 4 రికార్డ్స్ ప్లస్ 2 ఇక్కడ 6 రికార్డ్స్ వస్తాయి. ఇది యూనియన్. సిక్స్ రికార్డ్స్ వచ్చినాయా? ఏమేమి రాలేదు? డూప్లికేట్ ఉన్నట్టువేవి 1 2 3 డూప్లికేట్ ఉంది, అది సెకండ్ టేబుల్లో కూడా ఉంది 1 2 3. సో 1 2 3 1 టైమే వచ్చింది. 1 3 3 కూడా 1 టైమే వచ్చింది. సో 1 3 3 అర్థమైందా? యూనియన్. సో అదే యూనియన్ ఆల్ యూజ్ చేసినాం అనుకుందాం, అదేం చెక్ చేయదు. సో ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్ అంతే. అదర్ డూప్లికేట్ అన్న ఏం చెక్ చేయదు, డూప్లికేట్ ఉందా అనేది ఏం చెక్ చేయదు. సో అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో అన్ని రికార్డ్స్, సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో అన్ని రికార్డ్స్. సో ఇది ఏం చెక్ చేయదు, ఫిల్టర్ ఏం చేయదు, అన్ని రికార్డ్స్ వస్తాయి. డూప్లికేట్ ఉన్నా వస్తుంది, డూప్లికేట్ లేకపోయినా. సో 1 2 3 ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ రిపీట్ 1 2 3. సో ఇక్కడ 1 3 3 ఉంది, ఇక్కడ 1 3 3. యూనియన్ ఆల్ అంటే ఏమంటే అన్ని రికార్డ్స్ వితౌట్ డూప్లికేట్, అంటే ఇదేం చెక్ చేయదు, డూప్లికేట్ అనేది చెక్ చేయదు. సో కంప్లీట్గా వచ్చేస్తుంది. ఓకేనా?
సో యూనియన్ ఆల్ it will execute all select statements and display the whole result. Display all records from all select statement. It will all records from all select statement. It will display all records from all select statement. ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఉంది ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ కావాలంటే ఇంకో సెలెక్ట్ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇంకో XYZ మధ్యలో ఏం యూజ్ చేయాలో యూనియన్ ఆల్. సో రూల్ ఏమంటే ఈ ఫస్ట్ టేబుల్కి ఎన్ని కాలమ్స్ ఉంటాయో ఇక్కడ కూడా సెలెక్ట్ క్లాస్లో అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలా, సేమ్ డేటా టైప్ ఉండాలి. సో ఇంకోటి పెట్టాలనుకున్నప్పుడు యూనియన్ ఆల్ మళ్ళీ సేమ్ సెలెక్ట్ ఏదో 3 కాలమ్స్ కదా, call 1, call 2, from call 3, from ఏదో సమ్ ABC టేబుల్. సో ఎన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే అన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ పెట్టుకోవచ్చు. సో ఇదేం చేస్తుంది యూనియన్ ఆల్ అన్ని రికార్డ్స్ ఇస్తుంది, అన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి అన్ని రికార్డ్స్ ఇస్తుంది. అది యూనియన్ పెట్టినాం అనుకుందాం, అదేమి ఇస్తుంది అంటే ఓన్లీ యూనిక్ రికార్డ్స్ మాత్రమే ఇస్తుంది. అన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి ఫెచ్ చేసి యూనిక్ రికార్డ్స్ని తీసుకొని వస్తుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్ అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ అది. సో ఏంది యూనియన్ డూప్లికేట్స్ని ఇవ్వదు, యూనియన్ ఆల్ డూప్లికేట్ ఇస్తుంది. యూనియన్ ఆల్ ఇస్ ఫాస్టర్ దాన్ యూనియన్. ఎందుకు ఫాస్టర్ యూనియన్ ఆల్? ఎవరో చెప్తారా యూనియన్ ఆల్ ఎందుకు ఫాస్టర్? డేటాని రీడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్న డేటా మొత్తం డిస్ప్లే చేస్తుంది కాబట్టి యూనియన్ ఆల్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. ఫిల్టర్ చేయదు, అది వెతకదు అనమాట. ఇది డూప్లికేటా కాదా అని వెతకదు యూనియన్ ఆల్. సో యూనియన్ ఏం చేస్తుంది? సో ఇది ఆ రికార్డ్ ఆల్రెడీ ఉందా, ఆ రిజల్ట్ సెట్లో ఆల్రెడీ ఉందా అని వెరిఫై చేస్తూ ఉంటుంది. కాబట్టి యూనియన్ టైం తీసుకుంటుంది. సో యూనియన్ ఆల్ ఏం వెరిఫై చేయదు, ఉన్నట్లే ఫెచ్ చేసుకుని వస్తుంది. బికాజ్ ఇక్కడ రాసినాను, బికాజ్ యూనియన్ విల్ వెరిఫై ఆర్ ఫిల్టర్ ద వాల్యూస్, ఫిల్టర్ ద records for డూప్లికేట్ చెక్ చేసేదానికి అదేం వెరిఫై చేయదు. ఏది యూనియన్ ఆల్, యూనియన్ అయితే వెరిఫై చేస్తుంది. సో ఇంటర్సెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంటర్వ్యూలో అడిగినట్టు ఇది యూనియన్ ఆల్ డిఫరెన్స్. సో ఇంటర్సెక్ట్ ఇట్ విల్ డిస్ప్లే ద రికార్డ్స్, అంటే కామన్ రికార్డ్స్ మాత్రం డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇంటర్సెక్టెడ్ ఇట్ విల్ డిస్ప్లే ద రికార్డ్స్ విచ్ బోత్ సెలెక్ట్ స్టేట్మెంట్ హ్యావింగ్ కామన్ రికార్డ్స్. ఓకే, ఈ రెండిట్లో కామన్ రికార్డ్స్ ఏమున్నాయి? ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇది, ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇది. సో ఇందులోనూ కామన్ రికార్డ్స్ ఏమున్నాయి? కామన్ రెండు సెలెక్ట్ స్టేట్మెంట్లోనూ ఉండాలి. కాంబినేషన్ 1 2 3, ఇక్కడ 1 2 3 ఉంది. సో 1 3 3 ఉంది, ఇక్కడ కూడా 1 3 3 ఉంది. ఓకేనా? ఈ రెండు రికార్డ్స్ ఇప్పుడు ఇంటర్సెక్ట్ చేస్తాయి. ఇంటర్సెక్ట్ 1 2 3 1 3 3 కామన్ రికార్డ్ ఫ్రమ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. ఇక్కడ కూడా ఎన్నో సెలెక్ట్ స్టేట్మెంట్ పెట్టుకుందాం, అన్నిట్లోనూ కామన్ రికార్డ్స్ ఉన్నట్టుగా రిజల్ట్ ఇంటర్సెక్ట్. సో ఇక్కడ కామన్గా ఏమున్నాయంటే 1 2 3 ఉంది, 1 3 3 ఉంది. సో అదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP ఇంటర్సెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అండర్స్కోర్ D12_T ఏమొస్తాయి? కామన్గా ఏముంటాయో ఆ రికార్డ్స్, ఈ రికార్డ్స్ మాత్రమే కామన్గా ఉన్నాయి రెండు టేబుల్లో. ఓకేనా? రిమైనింగ్ అన్నీ అప్డేట్ అయిపోయినాయి. సో ఇంటర్సెక్ట్. సో అన్నిటికీ ఒకటే రూల్. ఏం రూలు? సెలెక్ట్ క్లాస్లో ఉన్న అన్ని కాలమ్స్ మ్యాచ్ అవ్వాలా. సో దీనికి ఇది ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకొచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేయమంటే అవ్వదు.
ఎర్రర్ క్వరీ బ్లాక్ హ్యాస్ ఇన్కరెక్ట్ నెంబర్ ఆఫ్ రిజల్ట్ కాలమ్స్. అంటే సెలెక్ట్ క్లాస్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 8 1 2 3 4 5 6 మోర్ 8 సంథింగ్. సో ఇక్కడ సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఓన్లీ 3. సో విచ్ ఈస్ నాట్ పాసిబుల్ అవ్వదు. సో సెలెక్ట్ క్లాస్లో ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటాయో సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో సెలెక్ట్ క్లాస్ కూడా అన్నే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అదే సేమ్ డేటా టైప్ ఉండాలి, అప్పుడే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మైనస్ డిస్ప్లేస్ ద రోస్ వేర్ ఓన్లీ హ్యావింగ్ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఉండే రికార్డ్స్. సో ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో మాత్రమే ఉన్న రికార్డ్స్ ఏవి? ఫస్ట్ సెలెక్షన్ మాత్రమే ఉన్న రికార్డ్స్ ఏవి? ఇది నేను ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ సెట్ ఆపరేటర్స్. ఇదే కదా సెట్ ఆపరేటర్స్ రికార్డ్స్. ఇవి నేను స్క్రీన్ షాట్లో ఉన్నట్టు పెట్టుకోండి. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఉండాలా, సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉండకూడదు. అటువంటి రికార్డ్స్ ఏమున్నాయి? సో 1 2 3 దీనిలో ఉంది, సో ఇది కాదు. 2 2 3 సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో లేదు, సో ఇది ఎలిజిబుల్. 3 4 3 సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో లేదు కాబట్టి ఇది ఎలిజిబుల్. 1 3 3 ఉంది, సో ఇది నాట్ ఎలిజిబుల్. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే అవుట్పుట్ వస్తుంది. సో అది కూడా సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా ఉండకూడదు. 2 2 3 3 4 3 1 2 3 ఇంటర్సెక్ట్ మైనస్ 2 2 3 3 4 3 2 2 3 3 4 3. సో అర్థమవుతుందా మైనస్? సో ఒక డయాగ్రామ్ తీసుకున్నాం అనుకుందాం. ఇది పెయింట్. సో ఈ విధంగా ఉంటాయి నార్మల్గా. చిన్న మనం కాలేజీలో ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాం. నార్మల్ పెయింట్ తీసుకుందాం. సో ఇదొక రిజల్ట్, ఇదొక కొరి అనుకుందాం. రిజల్ట్ ఇదొక కొరి అనుకుందాం. రిజల్ట్ చిన్నప్పుడు మనం చూసినాం ఈ సెట్ ఆపరేటర్స్. ఇదొక కొరి. సో ఇదొక కొరి రిజల్ట్, ఇదొక కొరి రిజల్ట్ అనుకుందాం. 2 ఎగ్జాంపుల్స్. యూనియన్ ఏం చేస్తుంది? యూనియన్ ఇవి రిపీటెడ్ వాల్యూస్. రెండు కామన్లో ఏమంటే ఆ రికార్డు ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లోనే ఉంటుంది, సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉంటుంది అనుకున్నాం. ఇది ఈ మధ్యలో గ్యాప్. సో రెండు ఏడైతే మర్జ్ అవుతుందో అది 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్లోనే ఉన్నట్టు రికార్డ్స్. యూనియన్ ఏం చేస్తుంది? సో ఈ రికార్డ్స్ వస్తాయి, 1 టైం వస్తాయి. దాంతోపాటు ఇంకా డూప్లికేట్ ఇవి రావు, ఇవి మాత్రమే వస్తాయి ఈ రికార్డ్స్. అంటే ఇందులో డూప్లికేట్ లేకుండా యూనిక్ వచ్చేసిన తర్వాత దీనిలో ఉన్న యూనిక్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఇవి కామన్ రికార్డ్స్ అనుకున్నట్టు. యూనియన్ ఆల్ ఏమవుతాయి? అన్ని రికార్డ్స్. సో ఇక్కడ నుంచి డూప్లికేట్ ఉన్నా సరే అన్ని రికార్డ్స్ వస్తాయి. సో ఇలా వెళ్తే సో ఈ రికార్డు అన్ని రికార్డ్స్ వస్తాయి. యూనియన్ ఆల్. సో ఇంటర్సెక్ట్ చేస్తే ఏమొస్తుంది? ఈ రికార్డ్స్ మాత్రమే, కామన్గా ఉన్న రికార్డ్స్ మాత్రమే వస్తాయి. అంతే. ఈ రికార్డు రాదు, ఈ రికార్డు. 2 సెలెక్ట్ స్టేట్మెంట్లోనూ కామన్గా ఎక్కడైతే రికార్డ్స్ ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. సో అదే మైనస్ చేసినాం అనుకుంది. మైనస్ చేస్తే ఓన్లీ ఈ రికార్డ్స్, అంటే ఓన్లీ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఉండాలి, సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉండకూడదు. ఈ రికార్డ్స్ మాత్రమే మైనస్. అర్థమైందా? సో మనం పిక్చర్ రిప్రజెంటేషన్ చేస్తే ఇలా వస్తుంది. సో యూనియన్ ఏమవుతుంది? సో ఆల్ యూనిక్ రికార్డ్స్ ఫ్రమ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. సో యూనియన్ ఆల్ అంటే ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఆల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇంటర్సెక్ట్ అంటే కామన్ రికార్డ్స్ మాత్రమే, ఓన్లీ కామన్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ సెలెక్ట్ స్టేట్మెంట్. మైనస్ అంటే ఓన్లీ రికార్డ్స్ అవైలబుల్ ఇన్ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో కామన్గా ఉండేది వద్దు. సో సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉండేది మాకు వద్దు. సో ఎక్స్క్లూడ్ చేయాలి. ఆ రికార్డ్స్ సెకండ్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉంటే ఎక్స్క్లూడ్ చేయొచ్చు. మైనస్. అర్థమైందా? ఇది సెట్ ఆపరేటర్స్. ఎన్ని ఉన్నాయి? 4 సెట్ ఆపరేటర్స్. యూనియన్ ఆల్,
ఇంటర్సెక్ట్ మైనస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? సెట్ ఆపరేటర్స్ అని అడిగితే ఈ 4 చెప్పాలి. ఉన్నాయా డౌట్స్? స్వాతి, రేనా, సత్య? No doubts. एक बार वाटर वॉश कराओ. ఓకే, నెక్స్ట్ కన్కాటినేషన్ ఆఫ్ పైప్. ఇంతకుముందే లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పినాము. సో మిస్టర్ కన్కాటినేషన్ ఆపరేటర్. సో మళ్ళీ ఎందుకు రిపీట్ అయింది చూడాలి. మిస్టర్ కింగ్. సో ఆల్రెడీ ఇది చెప్పేసినాము కన్కాటినేషన్ ఆపరేటర్. సో ఎందుకు టు మర్చ్ ఎనీ కాలం వాల్యూ సో ఇంటూ సింగిల్ ఫీల్డ్ ఆర్ కాన్స్టెంట్ కాలం వాల్యూ. సో కాన్స్టెంట్ ఏదైనా సరే మర్చ్ చేసుకోవచ్చు బై యూజింగ్ పైప్ ఆపరేటర్. సో PL/SQLలో కూడా ఎక్కడన్నా సరే 2 వాల్యూస్ మనం ఒక వాల్యూగా కన్వర్ట్ చేయాలంటే మర్జ్ చేయాలి. 2 వాల్యూస్ని సింగిల్ వాల్యూ చేయాలంటే మర్జ్ అంతే. సో డిస్టింక్ట్ ఏమి ఇస్తుందంటే యూనిక్ రికార్డ్స్ అనమాట. సో ఏదైనా డూప్లికేట్ ఉన్నాయనుకో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP T. ఏదైనా డూప్లికేట్స్ ఉన్నాయో నాకు తెలియదు. నెంబర్ ఈక్వల్ టు 20. Insert into this. Select star from this table. ఈ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 19 రికార్డ్స్ ఉన్నాయి. ఆర్డర్ బై EMP నంబర్, డిసెండింగ్ ఆర్డర్. సో ఆర్డర్ బై డిసెండింగ్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇక్కడ చూద్దాం 7934 7902 7902 ఫోర్డ్ అనలిస్ట్. ఇది అంతా సేమే. సో ఇవన్నీ రికార్డ్స్ అన్నీ సేమే. సో ఈ రికార్డు 2 టైమ్స్ ఉంది, నాకు 1 టైం చాలు. సో 2 టైమ్స్ ఉంది. సో 7566 2 టైమ్స్ ఉంది, 1 టైం చాలు. 7788 2 టైమ్స్ ఉంది, 1 టైం చాలు. అప్పుడు ఏం చేయాలంటే సో సెలెక్ట్ స్టార్ కంటే ముందు డిస్టింక్ట్ స్టార్. సో డిస్టింక్ట్ స్టార్ పెడితే ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 4 రికార్డ్స్ వచ్చినాయి. సో డిపార్ట్మెంట్ నెంబర్ 7788 ఇవన్నీ 2 టైమ్స్ ఉన్నాయి, 1 టైం వస్తుంది. డిస్టింక్ట్ పెడితే యూనిక్ సెలెక్ట్ క్లాస్లో పెడతాము. సో యూనిక్ 1 టైమే చూపిస్తుంది అనమాట. డూప్లికేట్ ఉంటే అన్ని కాంబినేషన్ సెలెక్ట్ స్టేట్లో ఉన్న అన్ని కాలమ్స్ డూప్లికేట్ ఉంటే 1 టైమే చూపిస్తుంది. డిస్టింక్ట్ రికార్డ్స్ అంటే యూనిక్ రికార్డ్స్ అని. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ EMP అనుకున్నాం. సో జాబ్ ఫ్రమ్ EMP ఇలా ఉంది, రిపీటెడ్గా ఉంది. నాకు ఏ జాబ్స్ ఉన్నాయని తెలుసుకోవాలా, ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి చాలు తెలుసుకునేదానికి. సో ఇక్కడ ప్రెసిడెంట్, మేనేజర్, అనలిస్ట్, క్లర్క్ ఇన్నిసార్లు చూడాల్సిన పని లేదు. ఒక్కొక్కటి ఒకసారి చూడాలి. ఓకేనా? అంటే ప్రెసిడెంట్ ఉంటే మళ్ళీ ప్రెసిడెంట్ అవసరం లేదు. నాకు ఏమేమి ఉన్నాయి ఇవి తెలుసుకోవాలి, కొరీ కావాలి నాకు. అప్పుడు అన్నిసార్లు డూప్లికేట్ ప్రింట్ చేయము. నార్మల్గా ఉన్నది ఒకసారి ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలా? సెలెక్ట్ డిస్టింక్ట్ జాబ్. అప్పుడు ఒక్కొక్కటి 1 టైం. మళ్ళీ వచ్చింది డూప్లికేట్ రాదు. జాబ్ వేరే కాలం కావాలనుకున్నాను, DPT నంబర్. అప్పుడేమవుతుంది? ఈ జాబ్ DPT నంబర్ 2 యూనిక్గా ఉండాలి, అంటే కాంబినేషన్ యూనిక్గా ఉండాలి. డిపార్ట్మెంట్ నెంబర్ 10 మళ్ళీ రిపీట్ అవ్వదు. మేనేజర్ 20 ఇంక మళ్ళీ రిపీట్ అవ్వదు. క్లర్క్ 10 ఇంక మళ్ళీ కింద ఎక్కడ రిపీట్ అవ్వదు. సేల్స్ మ్యాన్ 30 ఇంకెక్కడ రిపీట్ అవ్వదు. సో మనం పెట్టిన సెలెక్ట్ క్లాస్లో ఏవైతే కాలమ్స్ పెట్టినామో ఆ కాంబినేషన్ యూనిక్గా ఉండాలి అనుకుంటే డిస్టింక్ట్ అని వాడచ్చు. డిస్టింక్ట్ అనే కాదు. సో ఎలా వాడచ్చు అంటే నాకు సెలెక్ట్ జాబ్ DPT నంబర్ ఫ్రమ్ EMP ఉంది. నాకు డూప్లికేట్ని ఎలిమినేట్ చేయాలా? ఎలా ఎలిమినేట్ చేయొచ్చు? బై యూజింగ్ డిస్టింక్ట్ ఒకటి, ఇంకొకటి ఉంది గ్రూప్ బై. ఓకేనా? గ్రూప్ బై పెడితే ఏమవుతుంది? యూనిక్ కాంబినేషన్స్ వస్తాయి. యూనిక్ గ్రూప్ బై జాబ్ DPT నంబర్. సో ఈ మొత్తం కాపీ చేసి పేస్ట్ చేయాలి అప్పుడు గ్రూప్ బై యూజ్ చేసినప్పుడు. ఓకేనా? గ్రూప్ బై యూజ్ చేస్తే అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేసి ఏం లేదు. సో ఇలా
ఇవి కూడా యూనిక్. అర్థమవుతుందా? గ్రూపింగ్ కూడా చేయొచ్చు యూనిక్గా కావాలంటే. సో గ్రూప్ బై చేసేటప్పుడు ఏం చేయాలి, అన్ని కాలమ్స్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాలా గ్రూపింగ్లో, లేదంటే ఎర్రర్లో అన్ని నార్మల్ కాలమ్స్ అన్నీ పెట్టాలి. We can use group by also to fetch distinct records. Okay. Select statement. ఈ విధంగా గ్రూప్ బైలో అన్నీ పెట్టాలి. ఇలా ఉంది, వేరేది ఉంది. ఇప్పుడు నా దగ్గర స్టార్ ఉంది, ఇక్కడ డిస్టింక్ట్ స్టార్ ఉంది ఇంతకుముందు. అప్పుడు అన్ని కాలమ్స్ గ్రూప్ బైలో పెట్టాలా, డిస్టింక్ట్ పెట్టకపోతే అన్ని కాలమ్స్ పెట్టాలా. సో ఎన్ని కాలమ్స్ ఉన్నా అన్ని కాలమ్స్. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ గ్రూప్ బై జాబ్. అంతేనా? ఎన్ని జాబ్స్ ఉన్నాయి? 5 జాబ్స్, 5 యూనిక్ జాబ్స్. గ్రూపింగ్ అంటే యూనిక్ అంతే. సో అట్లా రాసుకోవచ్చు. యూనిక్ రికార్డ్స్ కావాలనుకున్నప్పుడు ఇద్దరు డిస్టింక్ట్ లేదంటే గ్రూప్ బై. డిస్టింక్ట్ అంటే కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. డిస్టింక్ట్ పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తే గ్రూప్ బై. నెక్స్ట్ అనలిటికల్ ఫంక్షన్స్. అనలిటికల్ ఫంక్షన్స్ ఏమున్నాయంటే ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నంబర్, లీడ్, ల్యాగ్. సో ఇవి ఉన్నాయి. ఆల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కెన్ బి యూస్డ్ యాజ్ అ అనలిటికల్ స్పెల్లింగ్ మిస్టేక్. అనలిటికల్ ఫంక్షన్. ఆల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏమున్నాయి? సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్, కౌంట్. సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్, కౌంట్. సో వీటిని కూడా అనలిటికల్ మెథడ్లో వాడచ్చు. సో ఫస్ట్ అనలిటికల్ ఫంక్షన్స్ ఏమున్నాయంటే ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రో నంబర్, లీడ్, ల్యాగ్. సో ర్యాంక్, డెన్స్ ర్యాంక్ ఎందుకు యూజ్ చేస్తామంటే ర్యాంకింగ్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ర్యాంకింగ్ ఎలా ఇస్తాము? హైయెస్ట్ వాల్యూ ఫస్టా, లోయెస్ట్ వాల్యూ ఫస్టా? ఎనీ వాల్యూ, లోయెస్ట్ ఫస్టా, హైయెస్ట్ వాల్యూ ఫస్టా? సో దాన్ని బట్టి ర్యాంకింగ్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ అని ఇవ్వడానికి ఈ రెండు యూజ్ చేస్తాం, ర్యాంక్, డెన్స్ ర్యాంక్. సో విల్ గివ్ ర్యాంకింగ్ ఇఫ్ యూ హ్యావ్ టై వాల్యూ. అంటే ర్యాంక్ యూజ్ చేసేటప్పుడు ఇట్ విల్ గివ్ ర్యాంకింగ్. ఇఫ్ యూ హ్యావ్ టై ర్యాంకింగ్ దెన్ నెక్స్ట్ ర్యాంక్ విల్ బి స్కిప్డ్. ఎక్కడ ర్యాంక్ అంట. సో ఇఫ్ యూ హ్యావ్ టై ర్యాంకింగ్ దెన్ నెక్స్ట్ ర్యాంకింగ్ విల్ బి స్కిప్డ్. సో ఇది కంటిన్యూస్ ర్యాంకింగ్ ఇస్తారు. డెన్స్ ర్యాంక్ అంటే ఏం చూస్తున్నాను ఇక్కడ. సో నా దగ్గర ఇన్ని మార్క్స్ ఉన్నాయి, ఓకేనా? 100 మార్క్స్, 95, 88, 88, 55, 50, 50, 50, 45. సో ఇలా మార్క్స్ ఉన్నాయి. ఇలా మార్క్స్ ఉంటే ర్యాంకింగ్ అంటే నార్మల్ ర్యాంక్ యూస్ చేస్తే ఏమొస్తుంది? ర్యాంక్ యూస్ చేస్తే ఏమొస్తుంది అంటే 100 ఫస్ట్ ర్యాంక్, 95 సెకండ్, 88 రెండు ఈక్వల్ కాబట్టి థర్డ్ ర్యాంక్. సో ఇక్కడ ఎన్ని ఈక్వల్ ఉన్నాయి కాబట్టి థర్డ్ ర్యాంక్ కదా, ఫోర్త్ ర్యాంక్ స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ ర్యాంక్ ఇచ్చేటప్పుడు 4 ఇవ్వదు, 5 ఇస్తుంది. సో నెక్స్ట్ ర్యాంక్ 50 ఉంది, 6 కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి 6, దీనికి 6 అయిపోయింది. 7, 8 స్కిప్ అయిపోయింది. ఇక్కడ 7, ఇక్కడ కాదు, ఇక్కడ నార్మల్గా ఎంత వచ్చిండాలా, ఇక్కడ కాదు, ఇక్కడ. సో ఈ 4 స్కిప్డ్, ఓకేనా? 4 స్కిప్డ్. ఇక్కడ ఏం స్కిప్ అయ్యింది? ఇక్కడ 7, 8 స్కిప్డ్. అంటే ఎప్పుడన్నా టై అయినప్పుడు నెక్స్ట్ ర్యాంక్స్ అన్నీ స్కిప్ చేసేస్తుంది. ర్యాంక్ 6 ఉంది, 7, 8 స్కిప్ చేస్తుంది, 9 ఇస్తుంది. ఎప్పుడు ర్యాంక్ యూజ్ చేస్తుంది, ఓకేనా? సో టై ఉన్నప్పుడు నెక్స్ట్ ర్యాంకింగ్ స్కిప్ చేస్తుంది ర్యాంక్. సో డెన్స్ ర్యాంక్ అలా ఏం స్కిప్ చేయదు. సో డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుంది అంటే 1,
టు 3 ఉందా, 3 ఉంటే నెక్స్ట్ ర్యాంకింగ్కి 4. సో అదే నార్మల్ ర్యాంక్ ఏమి ఇస్తుంది, 5 ఇస్తుంది. ఇక్కడ 5 ఇక్కడ 6 ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ ర్యాంకింగ్ 7. ఇక్కడ కంటిన్యూస్ ఉన్నాయి 1 2 3 4 5 6. సో కానీ ఇక్కడ 1 2 3 3 4 లేదు, 5 ఉంది, 6 6 6 7 8 స్కిప్డ్ 9 ప్రెసెంటెడ్. సో మనకు వచ్చే ర్యాంక్స్ ఏమంటే డెన్స్ ర్యాంక్. నార్మల్గా వస్తాయి కదా కాలేజెస్లో, స్కూల్లో ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, అది డెన్స్ ర్యాంక్ కాదు, డెన్స్ ర్యాంక్. సో చూద్దాం ఎలా దాని సింటాక్స్ ఏంది మొత్తం జరుగుతుందా. సో సింటాక్స్ ఎలాగా, ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై, సో బ్రాకెట్లో ఓవర్ ఆర్డర్ బై ఏ కాలంతో కావాలా. సో డిఈఎస్సి అనేది మ్యాండేటరీ కాదు, కావాలంటే రాసుకోవచ్చు. సో ఇది సింటాక్స్. ఎక్కడ పెట్టుకోవాలా, ర్యాంక్స్ చూసుకోవాలనుకోవడం సెలెక్ట్ ర్యాంక్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఓవర్ ఏ ఆర్డర్, ఏ కాలం ఆర్డర్ కావాలా, ఆర్డర్ బై శాలరీ. సో శాలరీ మనం ఇక్కడ చూసుకోవాలి కదా, శాలరీ చూసుకోవాలంటే ముందే రాసుకోవాలి ఒక కాలంలో, శాలరీ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ. ఇది మ్యాండేటరీ కాదు. ఇది ఇవ్వకపోతే ఏమవుతుందంటే లోయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ అని పెట్టకపోతే లోయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఫ్రమ్ ఈఎంపీ. ఇక్కడ 800 ఫస్ట్ ర్యాంక్, ఎందుకంటే ఆర్డర్ బై శాలరీ. బై డిఫాల్ట్ ఆర్డరింగ్ ఏముంటుంది, అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు 800కి 1 వచ్చింది, 950 సెకండ్ ర్యాంక్, 1100 థర్డ్, 1250 4 ఫిఫ్త్ ర్యాంక్ స్కిప్ అయింది, ఎందుకు 2 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ర్యాంక్ 6 1500 7 8. సో ఇక్కడ 12 ఉంది, 3000 12th ర్యాంక్, 12 13 స్కిప్ అయింది, నెక్స్ట్ ర్యాంక్ ఇచ్చేటప్పటికి 14. ఓకేనా. సెలెక్ట్ శాలరీ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ ఫ్రమ్ ఈఎంపీ ఎంప్లాయీ టేబుల్. సో ఇది లోయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ అనమాట. సో నాకు నార్మల్గా ఎలా రాస్తామో హైయెస్ట్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ కదా. సో ఫస్ట్ ర్యాంక్ ఎవరా ఇవ్వాలా, ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్, డిఈఎస్సి డిసెండింగ్ ఆర్డర్లో రావాలి. ఇప్పుడు చూద్దాం ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్. సో ఇది నేర్చుకోవాలి, అన్ని ఈ అనలిటికల్ ఫంక్షన్స్ కానీ ఇదే మెథడ్లో ఉంటుంది. సో 5000 ఫస్ట్ ర్యాంక్, 3000 సెకండ్ ర్యాంక్. ఇక్కడ టై అయ్యింది కాబట్టి సెకండ్ ర్యాంక్ స్కిప్ అయ్యింది. నెక్స్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి 4 5 6 8. ఇక్కడ 10 ఉంది, 1250 స్కిప్డ్ 11th ర్యాంక్ 12. ఓకే 13 14. సో ఇది ర్యాంక్. సో ఇలానే కాదు, సో వాళ్ళకి మనకు డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ కావాలి. సో అంటే ఎట్లాగా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఆర్డర్ బై డిఈపిటి నెంబర్ శాలరీ, ఆర్డర్ బై డిఈపిటి నెంబర్ శాలరీ. ఇక్కడ ఓన్లీ డిఈపిటి నెంబర్ శాలరీ పెట్టుకున్నాం, అర్థమవుతుంది. సో ఇలా ఉంది. డిపార్ట్మెంట్ నెంబర్ 10, డిపార్ట్మెంట్ నెంబర్ 20, డిపార్ట్మెంట్ నెంబర్ 30. సో ఈ డిపార్ట్మెంట్లో ర్యాంకింగ్స్ కావాలా. సో ఈ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు, 1300 2450 5000. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు 1 2 3. అదే 20 తీసుకున్నాం అనుకున్నాం, మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 4. ఓకే 30 తీసుకుంటే సో 1 2 2 3 స్కిప్డ్ 4 5 6. ఇలా డిపార్ట్మెంట్ వైజ్ రావాలి నాకు ర్యాంకింగ్, అర్థమవుతుందా. సో ఇది ఓవరాల్ టేబుల్ మీద అయితే డైరెక్ట్ ఆర్డర్ బై శాలరీ అని పెట్టేసినాము, బట్ నాకు డిపార్ట్మెంట్ వైజ్ కావాలా. సో నార్మల్గా ఏం చేస్తాను, ఎంతమంది గ్రూపింగ్ చేస్తాను, వైజ్ అన్నది వచ్చినప్పుడు గ్రూపింగ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ర్యాంకింగ్ కావాలా, అనలిటికల్ ఫంక్షన్లో వైజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే పార్టీషనింగ్ చేయాలి. పార్టీషనింగ్ అంటే ఏమంటే, సో డిపార్ట్మెంట్ నెంబర్ పార్టీషన్ చేయాలి. డిపార్ట్మెంట్ నెంబరే కదా, సేమ్ ఉన్నప్పుడు ర్యాంకింగ్ డిఫరెంట్ ఉండాలి. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10
ఒక పార్టీషన్, డిపార్ట్మెంట్ నెంబర్ 20 1 పార్టీషన్, 30 1 పార్టీషన్. దానికోసం సింటాక్స్ ఇక్కడ ఉంది, ర్యాంక్ ఓవర్. సో బ్రాకెట్లో స్టార్టింగ్లోనే పార్టీషన్ బై ఏ కాలం పార్టీషన్ చేయాలో ఆ పార్టీషన్ చేసేయాలో. పార్టీషన్ చేసిన తర్వాత ఆర్డరింగ్. సో సెలెక్ట్ శాలరీ ర్యాంక్ ఓవర్. సో ఇంతకుముందు ఏం చేస్తున్నాము, ఆర్డర్ బై డైరెక్ట్ పెడతా ఉన్నాము. ఆర్డర్ బై కంటే ముందు ఏం చేయాలంటే పార్టీషన్ బై చేయాలి. పార్టీషన్ బై డిపిటి నంబర్, తర్వాత ఆర్డర్ బై శాలరీ. ఇలా చేస్తే ఏమొస్తుంది, లోయెస్ట్కి ఫస్ట్ వస్తుంది. డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనుకుందాం, 10లో లోయెస్ట్ ఫస్ట్ వస్తుంది, 20లో లోయెస్ట్ ఫస్ట్ ర్యాంక్. సో చూద్దాం మీరు రెండు. సో మనకు ఓన్లీ శాలరీ చూసుకుంటాం, నేను డిపార్ట్మెంట్ నెంబర్ కూడా చూసుకోవాలి కదా, డిపిటి నెంబర్ కామన్. సో చూద్దాం 10 10 10 1300 ఫస్ట్ ర్యాంక్, 2450 సెకండ్ ర్యాంక్, 5000. సో మన డిపార్ట్మెంట్ నెంబర్ 20 చేంజ్ అయింది, పార్టీషన్ మారింది, సెకండ్ పార్టీషన్కి వచ్చినాం. సెకండ్ పార్టీషన్ మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 4 4. థర్డ్ పార్టీషన్ తీసుకున్నాం. థర్డ్ పార్టీషన్లో 950 ఫస్ట్, 1250 సెకండ్, 1500 4, సో 5 6. సో ఆ విధంగా పార్టీషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి. సో ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాం. డిసెండింగ్ ఆర్డర్ అయితే ఏమంటే, సో హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ ర్యాంక్, హైయెస్ట్ వాల్యూకి ఫస్ట్. సో ఇక్కడ చూడు ఇంత పెద్ద నేమ్ ఉంది హెడ్డింగ్, ఇంత పెద్ద నేమ్ హెడ్డింగ్ నేను మార్చాలనుకుంటే జస్ట్ ఇక్కడ కాలం నేమ్ అంటే ఈ మొత్తం ఉంది కదా, ఈ కాలం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్పేస్ ఇచ్చి నేను ఆర్ ఏదో ఇచ్చుకుంటా. ఆర్ అంటే దాని మీనింగ్ అంటే హెడ్డింగ్ మారుతుంది, లేదంటే ఆర్ఎన్కే ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆర్ఎన్కే హెడ్డింగ్ మారుతుంది, ఆర్ఎన్కే స్పేస్ ఇచ్చి అలియాస్ నేమ్స్ వచ్చినప్పుడు వస్తాయి. సో అలియాస్ నేమ్ ఆర్ఎన్కే అని పెట్టుకున్నాం, లేదా స్పేస్ ఇచ్చి యాజ్ ఆర్ఎన్కే. యాజ్ మ్యాండేటరీ కాదు, ఓకే యాజ్ ఆర్ఎన్కే. ఇది ర్యాంక్, ఓకేనా. డెన్స్ ర్యాంక్ అర్థమైందా. సో మన దగ్గర మార్క్స్ అనే టేబుల్ ఏదో ఉంది, మార్క్స్ అనే టేబుల్లో చెప్పాను. స్టూడెంట్ నంబర్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్. సో టోటల్ ప్లస్ చేసినాం, తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్, టోటల్ మార్క్స్. ర్యాంక్ నార్మల్ ర్యాంక్ ఇచ్చినాం, ఓవర్ ఆర్డర్ బై టోటల్ మార్క్స్, డిసెండింగ్ ఆర్డర్ ర్యాంకింగ్. సో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్. సో స్టూడెంట్ నెంబర్ 10 ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్టూడెంట్ నెంబర్ 10 ఆ టోటల్ మార్క్స్ అన్ని 283 ఫస్ట్ ర్యాంక్, టోటల్ మార్క్స్ 253 సెకండ్ ర్యాంక్, 232 థర్డ్ ర్యాంక్, 220 ఫోర్త్ ర్యాంక్. 4 వచ్చింది కాబట్టి 5th స్కిప్డ్. వై? బికాస్ వీఆర్ యూజింగ్ ర్యాంక్. సో ర్యాంక్ యూజ్ చేస్తున్నాం. డెన్స్ ర్యాంక్ అంటే కంటిన్యూ వచ్చేది, అంతే డిఫరెన్స్. కంటిన్యూ ర్యాంక్ 6 6 8 8 10. ఏం చేసినాం, జస్ట్ ఇవన్నీ కాలమ్స్ ప్రింట్ చేసుకున్నాం. టోటల్ అప్పుడు ఏం చేసినాం, అన్నిటినీ ప్లస్ చేసుకున్నాం, సమ్ చేసుకున్నాం. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ టోటల్. అలియాస్ నేమ్ ఏమి ఇచ్చినాం, టోటల్ స్పేస్ ఇచ్చి అలియాస్ నేమ్. సో కామా కంటే ముందు ఈ కాలం అంటే ఏదైనా ఏమంటారు అర్థమైతే ఆపరేటర్స్ యూజ్ చేసి ఉంటాం కదా, కాలమ్స్ మొత్తం రిజల్ట్, దాని తర్వాత స్పేస్ ఇచ్చి టోటల్. ఈ అలియాస్ నేమ్ కాబట్టి అలియాస్ నేమ్. సో ఇక్కడ దీనికి ర్యాంకింగ్ ఇచ్చిన హెడ్డింగ్ అంతే, టోటల్ హెడ్డింగ్. ఇది ఇవ్వలేదు అనుకో ఇదే హెడ్డింగ్ వస్తుంది, ఇది ఇక్కడ ఇవ్వలేదు అనుకో ఇదే హెడ్డింగ్ వస్తుంది, ఇది ర్యాంక్ ఓవర్ అలా వస్తుంది. హెడ్డింగ్ తెలుగు ప్లస్ మ్యాథ్స్ ప్లస్. సో అలా కాదు, మనకు టోటల్ అని రావాలి, స్పేస్ ఇచ్చి జస్ట్ స్పేస్ టోటల్
ఏమి ఇస్తామో అదే వస్తుంది. ర్యాంకింగ్ ఇవ్వలేదు అనుకోండి, ఏమొస్తుంది? సో ఇదే వస్తుంది, ర్యాంకు ఇదే వస్తుంది. హెడ్డింగ్ నాకు ఈ హెడ్డింగ్ వద్దు, హెడ్డింగ్ మార్చాలనుకున్నా కూడా ర్యాంకింగ్ ఏదన్నా పెట్టచ్చు. ఆర్ పెడితే ర్యాంక్ ఆర్ వస్తుంది, ర్యాంకింగ్ పెడితే ఇది ర్యాంక్. డెన్స్ ర్యాంక్, డెన్స్ ర్యాంక్ ఏం చెప్పినాము? కంటిన్యూస్ ర్యాంకింగ్ అంతే. సో ఇంతకుముందు ఈ ర్యాంక్ ఆర్డర్ బై శాలరీ ఏం ర్యాంక్ ఇచ్చింది? ఇక్కడ 446 ఇచ్చింది. సో అదే డెన్స్ అండర్స్కోర్ ర్యాంక్, డెన్స్ అండర్స్కోర్ ర్యాంక్ యూజ్ చేసినాం అనుకుందాం. సో 44 ఇంతకుముందు 6 వచ్చింది, ఇప్పుడు 5 అంతే డిఫరెన్స్. సో ఇక్కడ పార్టీషన్ బై ర్యాంక్ ఏమైంది? ఓకే, సింటాక్స్ కింద డెన్స్ ర్యాంక్ ఇక్కడ ఆర్ వచ్చింది. డెన్స్ ర్యాంక్, డెన్స్ అండర్స్కోర్ ర్యాంక్ ఓవర్ మిగతా అంతా సింటాక్స్ ఒకటే. పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అంటే ఏమంటే డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ ఉన్నది ఒక పార్టీషన్, అంటే 10 అంతా ఒక పార్టీషన్, 20 ఒక పార్టీషన్, 30 ఒక పార్టీషన్. సో టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ. సో ఇక్కడ 10 10 10 1 2 3, ఇక్కడ 20 1 1 ఉంది. కంటిన్యూ ర్యాంకింగ్ 2 3 4. ఓకేనా? దీన్ని ఏ ర్యాంక్ స్కిప్ అవ్వదు, కంటిన్యూగా వస్తుంది. సో ఇక్కడ డెన్స్ ర్యాంక్ ఉంది, డెన్స్ ర్యాంక్, డెన్స్ ర్యాంక్ 1 2 3 4 4, నెక్స్ట్ ర్యాంక్ 5 కంటిన్యూ ర్యాంక్. అది వస్తూ ఉంటుంది కదా యాడ్స్లో 1 2 3 4 4 4 అట్లా. సో అట్లా కంటిన్యూ ర్యాంకింగ్స్ 4 4 ఈ ర్యాంకింగ్స్ 5 5 6 6 7. ర్యాంక్ యూజ్ చేసినాం అనుకో అన్నీ స్కిప్ అయిపోతాయి. ఇక్కడ ఏమి స్కిప్ అవుతాయి? 4 4 ఉంది కాబట్టి 5 స్కిప్ అవుతుంది, ఇక్కడ 6 వస్తుంది, 6 6 7 స్కిప్ అవుతుంది, ఇక్కడ 8 8 8 9 స్కిప్ అవుతుంది, 10. సో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో మ్యాక్సిమం నెంబర్ ఆ రింకే ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది తెలుసా? ఇలా 10 రికార్డ్స్ కాబట్టి అప్ టు 10 మ్యాక్సిమం. లేదు ఇక్కడ ఏదైనా రిపీట్ అయితే మాత్రం కొంచెం అంత మించింది. సో అది ర్యాంక్. సో ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్. ర్యాంక్కి డెన్స్ ర్యాంక్కి డిఫరెన్స్ ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్నిసార్లు అడిగి ఉంటాడు? చాలాసార్లు అడిగి ఉంటాడు. సో సెకండ్, ఎంత హయ్యెస్ట్ శాలరీ? ఎంత హయ్యెస్ట్ శాలరీ అంటే ఫస్ట్ సెకండ్ హయ్యెస్ట్ శాలరీయా, థర్డ్ హయ్యెస్ట్ శాలరీయా, ఫోర్త్ హయ్యెస్ట్ శాలరీయా అనేది అడిగినాడు అనుకో. ఇక్కడ సెకండ్ హయ్యెస్ట్ శాలరీ ఎవరిది సెకండ్ హయ్యెస్ట్ శాలరీ? మనం అప్పుడు ఏం యూజ్ చేయాలా? సెకండ్ హయ్యెస్ట్ శాలరీ అన్ని యూజ్ చేయాలి. సెకండ్ కానీ అంటే ఏం యూజ్ చేయాలా? ర్యాంక్ యూజ్ చేయాలా, డెన్స్ ర్యాంక్ యూజ్ చేయాలా? డెన్స్ ర్యాంక్ యూజ్ చేయాలా. ర్యాంక్ యూజ్ చేస్తే స్కిప్లు అయిపోతాయి, ప్రాపర్గా రాదు. డెన్స్ ర్యాంకే వాడాలా. సో ఇందులో సెకండ్ హయ్యెస్ట్ శాలరీ ఎవరికి ఉందంటే సో డిసెండింగ్ ఆర్డర్లో హయ్యెస్ట్ శాలరీ కాబట్టి డిసెండింగ్ ఆర్డర్. ఎవరికి హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ శాలరీ? 3,000. సో ఫోర్త్ హైయెస్ట్ శాలరీ అంటే 2850. నెక్స్ట్ సిక్స్త్ అంటే 8. సో అట్లా ఎంత హైయెస్ట్ శాలరీ ఎలా కనుక్కుంటామో ఇది డెన్స్ ర్యాంక్ ఇక్కడ దాకా తీసుకోవాలి. సెలెక్ట్ శాలరీ డెన్స్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ ఫ్రమ్ ఈఎంపీ రాసుకున్నాం. ఇక్కడ నుంచి చూసుకోమని చెప్పాలన్నా మీరే చూసుకోండి. ఇక్కడ నుంచి అది కాదు, అవుట్పుట్ అదే రావాలి. సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ అంటే ఈ 2 రికార్డ్స్ ఉండాలి, వేరేది ఇంకేం ఉండకూడదు. థర్డ్ హైయెస్ట్ అన్నాడు అనుకో, ఇదే ఉండాలి, వేరేది ఉండకూడదు. ఇది 2975 మాత్రమే ఉండాలి. సో ఎలా ఉండాలా? సో ఏం లేదు, సింపుల్. సో ఈ కాలం హెడ్డింగ్ ఉంది కదా, సో ఇలా క్లమ్జీగా కాకుండా ఏదైనా పెట్టుకోవాలి. ఆర్ఎన్కే ర్యాంకింగ్స్ వచ్చేసినాయి. శాలరీ ఆర్ఎన్కే. ఈ డేటాను నేను ఫిల్టర్ చేయాలి, దీంట్లో ఫిల్టర్ చేయాలి. నేను ఫిల్టర్ చేయాలి అంటే ఇది ఒక టేబుల్లో కన్వర్ట్ చేయాలి. ఈ రిజల్ట్ మొత్తాన్ని మీద నేను ఫిల్టర్ చేయాలంటే ఏం చేయాలా? దీన్ని ఒక టేబుల్ లాగా పెట్టుకోవాలి. దీన్ని నేను టేబుల్ లాగా పెట్టుకోవాలంటే ఏం లేదు, ఈ మొత్తం సెలెక్ట్ స్టేట్మెంట్లో బ్రాకెట్లో పెట్టుకొని
పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, దీన్ని ఏమంటారు ఇన్లైన్ వ్యూ అంటారు. దీని ఇన్లైన్ వ్యూ అంటే ఏమంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి ఇది టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినామంటే ఇదొక టేబుల్, ఇదొక టేబుల్. సో దీనిలో వేర్ కాలం నేమ్స్, ఇది టేబుల్ కంటే శాల్ ఒక కాలము, ఆర్ఎన్కి ఒక కాలం, శాల్ ఒక కాలం, ఆర్ఎన్కి ఒక కాలం. మనకేం కావాలా, ఆర్ఎన్కి ఈక్వల్ టు 2 or 3 ఏ ర్యాంక్ కావాలంటే ఆ ర్యాంక్ 2975. ఇదే థర్డ్ హైయెస్ట్ శాలరీ. ఓకేనా, ఓన్లీ శాలరీ కావాలనుకుందాం. శాలరీ అర్థమైందా? సో మనం ఇట్లానే డైరెక్ట్గా ఫిల్టర్ చేయలేము. ఇలా చేస్తే వేర్ ఇలా అనుకున్నాం అనుకో, ఆర్ఎన్కే ఈక్వల్ టు 3. అదేం చేస్తుంది, ఫ్రమ్ క్లాస్లో ఏముంది, ఈఎంపీ టేబుల్ ఉంది. ఈ వేర్ అనేది ఏం చేస్తుంది, ఈ టేబుల్ ఉన్న కాలం ఉందా అని చెక్ చేస్తుంది. ఆర్ఎన్కే అనే కాలం ఉందా, ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ ఆర్ఎన్కే అంటే ఏం చేస్తుందంటే ఈ టేబుల్లో ఈఎంపీ అనే టేబుల్లో ఆర్ఎన్కే కాలం ఉందా అని చెక్ చేస్తాం. సో నాట్ పాసిబుల్. సో మనం ఏం చేయాలా, ఈ రిజల్ట్ని మొత్తాన్ని మనం ఒక ఇన్లైన్ వ్యూ లాగా పెట్టుకుంటే, సో ఇప్పుడు ఫ్రమ్ క్లాస్లో ఏముంది, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కాలమ్స్ ఏవి, ఎస్ఐఎల్ ఆర్ఎన్కే. సో ఇప్పుడు పాసిబుల్. సో అర్థమైందా, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సత్య రెహనా పేర్లు అడిగితేనే చెప్తాను అట్లా. ఓకే సరే, నాకు ఏమొచ్చింది ఇప్పుడు, నంబర్ మాత్రమే వచ్చింది 2950. ఎవరికి ఉంది హైయెస్ట్ శాలరీ, ఎవరికి హైయెస్ట్ శాలరీ ఉంది, ఎవరికి హైయెస్ట్ శాలరీ అంటే ఏం చేయాలా, ఇక్కడ ఇది సేమ్ మొత్తం రికార్డ్ కావాలనుకుందాం. అప్పుడు ఏం చేయాలా, ఇక్కడ ఈ నేమ్ కూడా పెట్టుకో ఉండాలి. ఈ నేమ్ కూడా అంటే యాడ్ చేసింటే ఈ నేమ్ పైన ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ ఏదో టేబుల్లో కాలమ్స్ అవే, ఈ నేమ్ పైన కాలమ్స్ అవే, ఇక్కడ ఈ నేమ్ జోన్స్. ఓకేనా, ఇక్కడ ఈ నేమ్ శాలరీ కాకుండా అన్ని కాలమ్స్ కావాలా, ఏంది స్టార్ పెడితే ఒకటి ఉంది. స్టార్ అంటే ఏంది, ఆల్ కాలమ్స్. పాసిబుల్ ఇది, సో నాట్ పాసిబుల్. ఫ్రమ్ క్లాస్లో స్టార్ ఉన్నప్పుడు తర్వాత ఇంకేం ఉండకూడదు, అది రూల్. స్టార్ ఉంటే పక్కన ఏమీ ఉండకూడదు. అర్థమవుతుందా, స్టార్ ఒక్కటే ఉండాలి. లేదు స్టార్ కూడా వాడాలి, పక్కన కూడా వాడాలి అనుకున్నప్పుడు ఏం చేయాలా, ఈ స్టార్ ఏ టేబుల్లో నుంచి స్టార్ అని చెప్పాలి. సో ఏ టేబుల్ ఇది, ఈఎంపీ టేబుల్ నుంచి స్టార్. ఫ్రమ్ క్లాస్లో ఈఎంపీ ఉంది కదా, ఈఎంపీ టేబుల్ స్టార్ అంటే ఈఎంపీ డాట్ స్టార్ అని పెట్టాలి. ఓకే, ఈఎంపీ డాట్ స్టార్. అప్పుడు ఈఎంపీ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ ప్లస్ ర్యాంక్. ఈఎంపీ డాట్ స్టార్, ఈ స్టార్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అలియాస్ నేమ్ కానీ డైరెక్ట్ టేబుల్ నేమ్ కానీ వాడాలా, అలా పెట్టకపోతే కష్టం. సో ఇప్పుడు నేను ఇక్కడ వాడినాను అనుకున్నా, ఈఎంపీ డాట్ స్టార్ వాడినా. ఇక్కడ ఏం చేయొచ్చు, నేను స్టార్ పెట్టుకున్నాను అనుకో, అన్ని కాలమ్స్ అని. స్టార్ అంటే ఏంది, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో సెలెక్ట్ క్లాస్లో ఉన్న అన్ని కాలమ్స్ ఆ టేబుల్ కాలమ్సే. ఏంది, అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. ఈఎంపీ డాట్ స్టార్ డెన్స్ ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ ర్యాంక్. ఇది థర్డ్ ర్యాంక్ అయితే థర్డ్, 4 అయితే 4, 5 అయితే 5, 6 అయితే 6. ఎన్ని ర్యాంక్స్ కావాలంటే అన్ని ర్యాంక్స్. ఇది ఇంపార్టెంట్. సో ఆల్ ర్యాంకింగ్స్ వచ్చినాయి. సో ఇదంతా చూసుకుంటే అదే సేమ్. థర్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. డిపార్ట్మెంట్ వైజ్ ఎంత హైయెస్ట్ శాలరీ, డిపార్ట్మెంట్ వైజ్ ఎంత హైయెస్ట్ శాలరీ. సెలెక్ట్
స్టార్ ఫ్రమ్ ఎంపీ ఆర్డర్ బై డిపిటి నంబర్ శాలరీ డిసెండింగ్ ఆర్డర్ అనుకోండి. ఇక్కడ డిపిటి నంబర్ శాలరీ. సో ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ అంటే 1 ఇస్తే ఏం రావాలా? 1 ఇస్తే అంటే హైయెస్ట్ ర్యాంక్ అంటే ఏంటంటే 10లో నుంచి 5000, 20లో నుంచి 3000, 30లో నుంచి 2850 రావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ర్యాంక్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ హైయెస్ట్ శాలరీ అంటే సెకండ్ హైయెస్ట్ శాలరీ అన్నాం అనుకున్నాం. 10 డిపార్ట్మెంట్ నుంచి 2450 రావాలా, 20 నుంచి 2975 రావాలా, 30 నుంచి సెకండ్ హైయెస్ట్ శాలరీ 1600 రావాలి. థర్డ్ హైయెస్ట్ అనుకున్నాం 10 నుంచి 1300 రావాలా, దీని నుంచి 1100 రావాలా, ఇక్కడ వచ్చేకడికి 1 2 3 1500 రావాలి. ఫోర్త్ హైయెస్ట్ శాలరీ అంటే 10లో ఏం లేదు, ఓన్లీ దీనిలో నుంచి ఫోర్త్ 800, ఇక్కడ 2 కామన్ ఉన్నాయి. ఇక్కడ దీంట్లో ఫోర్త్ 12 అన్నది 1250 ఫోర్త్. అర్థమవుతుందా? ఈ విధంగా రావాలి. ఫస్ట్ ఏం చేయాలా? క్వరీ ఫామ్ డెన్స్ ర్యాంక్ తీసుకోవాలి, ర్యాంక్ యూజ్ చేయకూడదు. సెలెక్ట్ స్టార్ అంటే అన్ని రికార్డ్స్ కావాలనుకున్నప్పుడు ఈఎంపీ డాట్ స్టార్ డెన్స్ అండర్స్కోర్ ర్యాంక్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఓవర్. సో మనకు డిపార్ట్మెంట్ వైజ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా పార్టీషన్ బై డిపిటి నంబర్ ఆర్డర్ బై శాలరీ. సో మనకు హైయెస్ట్ ఫస్ట్ కావాలి కాబట్టి డిసెండింగ్ ఆర్డర్. 7th క్లాస్ అయినా వచ్చినాడు, 7th క్లాస్ మళ్ళీ ఓకే. సెలెక్ట్ ఈఎంపీ డాట్ స్టార్. ఎందుకు స్టార్ పెట్టినప్పుడు మనం డైరెక్ట్గా వాడలేము. సో ఏ టేబుల్ నుంచి పెట్టాలా? ఈఎంపీ డాట్ స్టార్, అది కూడా ఫ్రమ్ క్లాస్ ఉండాలి ఖచ్చితంగా. స్టార్ డెన్స్ ర్యాంక్ ఓవర్ పార్టీషన్ బై డిపిటి నెంబర్, అంటే మన డిపార్ట్మెంట్ వైజ్ కావాలి కాబట్టి పార్టీషన్ బై డిపిటి నెంబర్ ఆర్డర్ బై శాలరీ. శాలరీలో కూడా హైయెస్ట్ శాలరీ ఫస్ట్ కావాలి కాబట్టి ఆర్డర్ బై శాలరీ అయిపోయింది. సో దీనికి ఏదైనా అలియాస్ నేమ్ ఆర్ఆ లేదంటే ఆర్ఎన్కేయా ఫ్రమ్ ఈఎంపీ. ఏమొచ్చింది మనకు? అన్ని ర్యాంక్స్ వచ్చేసినాయి. అంటే 1 2 3 1 2 3 4. సో దీని గురించి నేను ఫిల్టర్ చేయాలనుకున్నాం. వేర్ ఆర్ఎన్కే ఈక్వల్ టు 1 అంటే 2 అంటే రాదు. ఎందుకు రాదు? ఇక్కడ వేర్ క్లాస్ దేనికి సంబంధించింది? ఈ ఫ్రమ్లో ఉన్న టేబుల్ సంబంధించింది. ఈ ఫ్రమ్ క్లాస్లో టేబుల్ ఈఎంపీ ఉంది, ఆ ఈఎంపీ టేబుల్లో ఆర్ఎన్కే అనే కాలం లేదు. ఓకేనా? అప్పుడు ఏం చేయాలా? నేను దీని మొత్తాన్ని బ్రాకెట్లో పెట్టుకోవాలా. పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెకండ్ ర్యాంక్. డిపార్ట్మెంట్ నెంబర్ 10లో సెకండ్ ర్యాంక్ ఎవరు? ఏ ర్యాంక్ అంటే దేనికంటే 2450, 20లో 2975, 30లో 1600. ఎవడు? సెకండ్ హైయెస్ట్ శాలరీ. అంతేనా? అర్థమవుతుందా? ఆర్ఎన్కే ఈక్వల్ టు అదే థర్డ్ అనుకుందాం. థర్డ్ హైయెస్ట్ 1300, 1100, 1500. ఫోర్త్ ర్యాంక్ డిపార్ట్మెంట్ నెంబర్ 10లో లేదు. ఎందుకు? ఉన్నవే 3 రికార్డ్స్. ఫోర్త్ ర్యాంక్ ఉండవు, 3 రికార్డ్స్ కాబట్టి. సో ఉంటే వచ్చిండేది. సో డిపార్ట్మెంట్ నెంబర్ 20లో 800, 30లో 1250. ఫిఫ్త్ ర్యాంక్ 20లో కూడా లేదు, ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 30లో ఉంది. సో అది డిపార్ట్మెంట్ వైజ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్టా, సెకండ్ హైయెస్టా, ఫోర్త్ హైయెస్టా అంటే ఈ విధంగా రాసుకోవాలి.
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ర్యాంక్, డెన్స్ ర్యాంక్ యూస్ చేసి ఎంత హైయెస్ట్ చేయాలా, ఎంత హైయెస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ అంటే పార్టీషన్ బై అప్లై చేయాలా లేదనుకో చేయాలి. సో రో నంబర్, థర్డ్ అనలిటికల్ ఫంక్షన్ ఏదంటే రో నంబర్. ఇట్ ఈస్ సిమిలర్ టు రో నం అంటే చెప్పినా అంటే తెలియదు నేను ఫస్ట్లో. ఓకే, సూడో కాలమ్స్ ఉంటాయి, సో అవి కూడా చెప్తాను నేను. సో ఇదేమి ఇస్తుంది అంటే రో కంటిన్యూస్ నంబర్స్ ఇస్తుంది. ర్యాంకింగ్ ఏం కాదు, అది కంటిన్యూస్ నంబర్స్. సో ఎలా ఇస్తుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. దీనికి ఏమి ఇస్తుంది అంటే రో నంబర్స్ ఇస్తుంది 1 to 14 నంబర్స్ ఇస్తుంది. సో దాంతోపాటు డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చినాం అనుకున్నాం, పార్టీషన్ చేస్తే 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 6 ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అన్ని నంబర్స్. దేని మీద అది ర్యాంకింగ్స్ ఏం రాదు. సో ర్యాంకింగ్ టైప్ కాదు, అది కంటిన్యూస్ నంబర్స్ అంతే. ర్యాంకింగ్ ఏం చేస్తుంది, ఈక్వల్ ఉన్నప్పుడు సేమ్ ర్యాంక్స్ ఇస్తుంది, అట్లా కాదు, ఇది కంటిన్యూ రో నంబర్స్ ఇస్తుంది. సో తెలుసుకుందాం. దానికంటే ముందు రోనం ఒకటి చెప్తాను. రోనం సూడో కాలము చెప్పలే కదా నేను, నెక్స్ట్ ఉంటుంది కింద ఇక్కడ, యాక్చువల్గా ఇక్కడ చెప్పిండొచ్చు. సో రోనం సూడో కాలమ్స్ కొన్ని ఉన్నాయి మనకు. రోనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, తర్వాత చూద్దాంలే. ఫస్ట్ రోనం చూద్దాం. రో నంబర్ సీక్వెన్షియల్ నెంబర్. ఓకే, సో సింటాక్స్ సిమిలర్. రో అంటే ర్యాంక్ ప్లేస్లో రో నంబర్ ఓవర్ ఆర్డర్ బై ఈఎంపీ నంబర్. సో ఎంప్లాయీ నంబర్ లోయెస్ట్ ఉండేది హైయెస్ట్ ఉండేది దాన్ని బట్టి దీని రో నంబర్స్ జనరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. సో అప్ టు 14 ఈ ఆర్డరింగ్ అంతే. 7 9 3 4 డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది, హైయెస్ట్ ఫస్ట్ పెట్టుకున్నాం, రో నంబర్స్ అయ్యింది ఇక్కడ. సో అదే పార్టీషన్ చేసినాం అనుకో, పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్, పార్టీషన్ బై డిపిటి నెంబర్. సో ఇక్కడ మనం చూసుకోవాలి కదా డిపార్ట్మెంట్ నెంబర్ కూడా డిపిటి నెంబర్. సో అప్పుడు ఏమవుతుందంటే రో నెంబర్ పార్టీషనింగ్ చేస్తుంది. 10 1 2 3 20 1 2 3 4 5 30 1 2 3 4 5 6 కంటిన్యూస్ నంబర్స్ అంతే. ఒక్కొక్క రోకి ఒక నంబర్, ఒక్కొక్క రోకి ఒక నంబర్. సో రో నమ్ అనేది ఒకటి ఉంటుంది సూడో కాలము. రో నమ్ అంటే ఏందో చూద్దాము, ఇప్పుడే చెప్పేస్తాం అలా ఊరికి అక్కడక్కడ కన్ఫ్యూజన్. రో నమ్ సూడో కాలమ్స్ ఏమున్నాయి, ఒకటి చాలా మల్టిపుల్ ఉన్నాయి, రెగ్యులర్గా వాడేది రోనం ఒకటి, రో ఐడి. రోనం ఏం చేస్తుందంటే కంటిన్యూస్ నంబర్స్ ఫర్ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్. సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని నంబర్స్. సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో ఆర్డరింగ్ ఏమి ఉండదు. కంటిన్యూస్ సెలెక్ట్ స్టేట్మెంట్ టేబుల్లో ఎలా డేటా ఉంటుందో అటు నంబర్స్ అంతే. సో ఎలా అంటే సెలెక్ట్ ఈఎంపీ డాట్ స్టార్. రోనం చూడాలి, మొత్తం రికార్డ్స్ కావాలి అంటే ఈఎంపీ డాట్ స్టారే పెట్టాలి. ఓకేనా, ఈఎంపీ డాట్ ఖచ్చితంగా పెట్టాలి స్టార్ కంటే ముందు. రోనం ఫ్రమ్ ఈఎంపీ ఏమొచ్చింది 1 2 3 4 5 6. ఇది యాక్చువల్గా టేబుల్లో ఉన్న రికార్డ్స్ యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంటుంది డేటా. దాంతోపాటు నంబర్స్ ఇచ్చారు 1 2 3 4 అప్డేట్ అవ్వలేదా? ఓకే. సో ఇటు కంటిన్యూస్ నంబర్స్ అంతే. సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్ కోసం 1 2 3 4 5 6. సో ఇక్కడ నేను వేర్ డిబిటి నంబర్ ఈక్వల్ టు 10 అన్నాను. 10 అంటే ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, డిపిటి నంబర్ నంబర్ స్పెల్లింగ్ మిస్టేక్ ఐడెంటిఫైర్ 1 2 3. ఓకేనా, 1 2 3
ఫిల్టర్ చేసిన ఇది కంటిన్యూస్ టేబుల్లో రిజల్ట్ ఇలానే వచ్చింది 1 2 3. సో నేను ఆర్డర్ బై చేసిన అనుకున్నాం, ఆర్డర్ బై శాలరీ ఆల్రెడీ అదే ఆర్డర్లో ఉంది. ఆర్డర్ బై ఈ నేమ్ ఏమవుతుంది, ఇది జంబుల్ అయిపోతుంది, ఆర్డర్లో రాదు. మనకి ఏ ఆర్డర్లో కావాలంటే ఆర్డర్లో రాదు. ఇది రో నెంబర్ ప్లెయిన్గా టేబుల్లో ఏదైతే ఆర్డర్ ఉంటుందో అదే ఆర్డర్లో నంబర్ జనరేట్ అవుతుంది. దాంతోపాటు వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ నంబర్స్ అలాంటివి నాట్ పాసిబుల్ బై యూజింగ్ రో నంబర్. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. కింద ఉన్నాయి మొత్తం, కిందన అయిపోయింది చూడాలి. సో ఇప్పుడు రో నంబర్. సో దీనికి డిఫరెన్స్ అడుగుతారు. సో రో నంబర్ అనేది సూడో కాలము, రో నంబర్ అనలిటికల్ ఫంక్షన్. సో రో నంబర్ ఏం చేస్తుంది, సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ కంటిన్యూస్ నెంబర్స్ ప్రింట్ చేస్తుంది. సో అదే రో నంబర్ ఏం చేస్తుంది అంటే, సో మనం ఏ ఆర్డర్లో కావాలంటే ఆర్డర్లో పెట్టుకోవచ్చు, ఏ కాలం ఆర్డర్లో అయినా సరే రో నంబర్ జనరేట్ చేసుకోవచ్చు. సో పార్టీషన్ బై ఈజ్ పాసిబుల్ ఇన్ రో నంబర్. సో అవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్లో తర్వాత చెప్తాము. సో రో నంబర్ గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ నంబరింగ్. ఏ కాలం ఆర్డర్లో కావాలంటే ఆ కాలం ఆర్డర్లో రో నంబర్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. సో పార్టీషనింగ్ కూడా చేసుకోవచ్చు. పార్టీషనింగ్ అంటే ఏంటంటే, సో డిపార్ట్మెంట్ వైజా జాబ్ వైజా ఏదైనా కాలం వైజ్ ఈక్వల్ ఉన్నప్పుడు 1 2 3 4 5 1 2 3 4 5 అంటే అది పాసిబుల్. సో 10 1 2 3 20 1 2 3 4 5 సో 30 1 2 3 4 5 విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ రోనం. రోనం సూడో కాలం అంటే ఏందో కంప్లీట్గా తర్వాత క్లాస్లో ఉంటుంది చూద్దాం. సో ఇది డిపార్ట్మెంట్ వైజ్. సో లీడ్ విల్ టేక్ ద కరెంట్ వాల్యూ టు బిఫోర్ ఆర్ అబౌవ్ అంటే ఏంటంటే ఇక్కడున్న వాల్యూ ఈ కరెంట్ వాల్యూ పైకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ కాలంలో. సో ఎలా వెళ్తుంది అంటే, మనం ఇలా ప్రింట్ చేస్తాం, మన దగ్గర వాల్యూ ఇలా ఉంది, ఈ కాలం నేమ్ అనుకున్నాం, కాలం నేమ్ వాల్యూ. సో లీడ్ ఆఫ్ కాలం నేమ్ లేదా లీడ్ ఆఫ్ కాలం నేమ్ 1 అని ఇచ్చినామంటే దీని డిఫాల్ట్ 1 ఉంటుంది. 2 పారామీటర్స్ తీసుకుంటుంది ఇది. ఫస్ట్దేమో కాలం వాల్యూ, సెకండ్ ఏమంటే ఎనీ నెంబర్ ఆఫ్ రోస్ టు కమ్ అబౌవ్. ఇక్కడ 1 అంటే ఏమంటే 1 రో అబౌవ్ అని, ఇక్కడ 2 అంటే ఏమంటే 2 రోస్ అబౌవ్, 3 అంటే ఏమంటే 3 రోస్ అబౌవ్. సో చూద్దాం ఏంది అబౌవ్ అంటే. ఇది యాక్చువల్ కాలం వాల్యూ 100. సో లీడ్ ఆఫ్ వాల్యూ అన్నాం అనుకున్నాం అంటే ఏమని దాని మీనింగ్ అంటే, ఇక్కడున్న వాల్యూ ఇక్కడ రావడం, ఒక రో అబౌవ్ రావడం. సో ఒక రో అబౌవ్ వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ 88 ఉంది, యాక్చువల్గా 88 ఇక్కడ ఉంది. సో లీడ్ చేస్తే ఏమంటే అది 1 రో ముందుకు వచ్చేస్తుంది. 89 1 రో అహెడ్ లీడ్ చేస్తే, లీడ్ ఆర్ 1 అన్నా అంటే ఒక రో అని. అదే 2 అన్నాం అనుకుందాం, ఇక్కడ 2 అంటే ఏమంటే ఇక్కడున్న వాల్యూ 2 రోస్ అబౌవ్. సో ఇక్కడ 2 రోస్ అబౌవ్ పెట్టేవాళ్ళంటే ఆ రో లేదు కాబట్టి ఇక్కడ కనబడదు. ఈ 100 దీనికంటే 2 రోస్ ముందు ఉండాలా, కనబడలా. 95 2 రోస్ అబౌవ్ ఉండాలా, అది కనబడలే. సో 88 2 రోస్ అబౌవ్ ఉంది, ఇక్కడ కనబడుతూ ఉంది. సో 89 2 రోస్ అబౌవ్, సో 1 2 రోస్ అహెడ్ కనపడతాం. ఇలా యూజ్ చేస్తే లీడ్ ఆఫ్ వాల్యూ 2. 55 ఇక్కడ 1 అయితే దానికంటే ముందు రికార్డుకి వెళ్తుంది. అది లీడ్ ఆఫ్ 2 అన్నాం అనుకున్నాం, 2 రికార్డ్స్ ముందుకు వెళ్ళిపోతుంది. సో 1 రికార్డ్ సెకండ్ రికార్డ్ 55 50 1 పెడితేనేమో దానికంటే పై రికార్డు కనబడుతుంది. సో ఇది సో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి అవన్నీ యూజ్ అవుతాయి. మరి నిన్నటికి ఈరోజు డిఫరెన్స్ ఏంటి, నిన్నటికి ఈరోజు డిఫరెన్స్ అలాంటి సినారియోస్లో యూజ్ అవుతాయి అంతే. నిన్న టోటల్కి ఈరోజు టోటల్కి ఎంత డిఫరెన్స్. పవర్ బిల్ అనుకున్నాం, పవర్ బిల్లు ఎలా జనరేట్ చేస్తారు, ఇప్పుడు ఎంత ఉంది వాల్యూ, లాస్ట్ మంత్కి ఎంత వాల్యూ ఉంది, మైనస్ చేస్తారా ఇంటూ. అర్థమైందా? పవర్ బిల్ కొట్టేటప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తారు. సో ఈ మంత్ ఎంత రీడింగ్ ఉంది, లాస్ట్ మంత్ ఎంత రీడింగ్ ఉంది, డిఫరెన్స్ కనుక్కోవాలనుకున్నప్పుడు సో లీడ్ కానీ ల్యాగ్ కానీ యూజ్ చేస్తారు. ఏది ఫస్ట్ అంటే అది లీడ్ అయితే పైకి వెళ్తుంది, ల్యాగ్ అంటే కిందకి వెళ్తుంది. సో అంతే డిఫరెన్స్. అర్థమైందా? 51 లీడ్, 51 లీడ్ ఆఫ్ 2 51. అదే 45 పైకి వెళ్ళింది, పవర్ లేదు
నెట్ లేదా? ఓకే 45 ఏమైంది? లీడ్ ఆఫ్ 1 అంటే 1 రో పైకి వెళ్ళింది, ఇక్కడ 2 రోస్ పైకి వెళ్ళింది. సో అది దానికోసం ఎలా యూజ్ చేసినాం? లీడ్ ఆఫ్ ఎంప్లాయీ నంబర్ ఎంపీ నంబర్, లీడ్ ఆఫ్ ఎంప్లాయీ నంబర్ ఓవర్ ఆర్డర్ బై ఎంప్లాయీ నంబర్. సో ఆర్డర్ బై ది సేమ్ కాలం లైన్. ఇక్కడ మనం ఏం చేసినాం? లీడింగ్ 1 రికార్డ్ ఏం చెప్పలా, బై డిఫాల్ట్ 1 ఉంటుంది కాబట్టి 1 రికార్డ్ అవ్వదు. 7369 దీనిపైకి వెళ్ళడానికి ఏం లేదు. 7499 ఎక్కడికి వచ్చింది? 1 రో పైకి వచ్చింది. 7521 ఎక్కడికి వచ్చింది? 1 రో పైకి వచ్చింది. 7654 ఎక్కడికి వచ్చింది? 1 రో అయ్యింది. 7782 ఎక్కడికి వచ్చింది? 1 రో. సో ఇది 7934 ఒక రో పై వచ్చింది. ఇక్కడ పెట్టడానికి ఇంకేం లేదు, కింద నుంచి తీసుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. అర్థమైందా? మనం 2 పెట్టినాం అనుకున్నాం. లీడ్ ఆఫ్ ఎంప్లాయీ నెంబర్ 2 ఓవర్ ఆర్డర్ బై ఎంప్లాయీ నెంబర్ పెడితే 2 రోస్ పైకి వెళ్తుంది. 7369 2 రోస్ పైకి వెళ్ళడానికి పై 2 రోస్ లేవు. 7499 కూడా 2 రోస్ వెళ్ళడానికి పైన ఇంకో రో లేదు. 7521 2 రోస్ 1 2 అంటే ఫస్ట్ రికార్డులో నెంబర్ 7521. 7566 2 రోస్ అహెడ్. మనం 2 ఇచ్చినాం కాబట్టి ఇక్కడ ఒకవేళ 3 ఇచ్చినంటే 3 రోస్ అహెడ్. 7566 ఈ కరెంట్ రో ఇది, 7566 కరెంట్ రో ఇది, దానికంటే 1 2 ఇక్కడ సెకండ్ రోలో ఉంది 7566. ఇది 7788. 7788 ఎక్కడ ఉంది? ఇక్కడ 1 2 7788 2 రోస్ అహెడ్. 7934 ఎక్కడుంది? ఇక్కడ ఉంది 2 రోస్ అహెడ్. ఈ రెండింటికి నల్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 15th రికార్డ్ 16th రికార్డ్ ఏమైనా ఉండింటే ఇక్కడ వాల్యూ వచ్చేది రాదు. సో అది లీడ్. ల్యాగ్ దానికి రివర్స్. రివర్స్ అంటే కిందకి వెళ్తుంది. ఏమది నెట్వర్క్ అందుకు డ్రాప్ అవుతుంది. వాళ్ళు కాల్ చేయాలి. సో ల్యాగ్ అంటే ఏమవుతుందంటే కిందకి వెళ్తుంది వాల్యూ. ఇప్పుడు 100 కిందకి వెళ్తుంది, కింద రికార్డు. ల్యాగ్ ఆఫ్ వాల్యూ అన్న ల్యాగ్ ఆఫ్ వాల్యూ 1 అంటే ఇక్కడ ల్యాగ్ ఆఫ్ వాల్యూ అంటే బై డిఫాల్ట్ 1 ఉంటుంది కాబట్టి ఒక రికార్డ్ కిందకి వచ్చింది. 100 కిందకి వచ్చింది, కింద రికార్డ్కి. ల్యాగ్ ఆఫ్ వాల్యూ 2 అంటే 2 రికార్డ్స్ కిందకి 1 2. సో ఇక్కడ ఎందుకు నల్ ఉందంటే పైన పెట్టడానికి ఏం లేవు, ఇక్కడ నుంచి ఫస్ట్ పైన రికార్డ్ ఏం లేదు కాబట్టి బై డిఫాల్ట్ అయితే నల్లే ఉంటుంది. సో ఈ 88 ఎక్కడికి వచ్చింది? 2 రికార్డ్స్ బిలో 88. 55 ఎక్కడికి వచ్చిందంటే 2 రికార్డ్స్ బిలో 54. సో అట్లా 52 ఎక్కడికి వచ్చింది? ఇక్కడ 52. ఇక్కడ పెట్టడానికి సెకండ్ రికార్డ్ లేదు, ఓకేనా? ఇక్కడ సెకండ్ రికార్డ్ లేదు. 45 ఇక్కడ కింద ఏం రికార్డ్ లేదు కాబట్టి ఇంకేం కనపడదు. సో ఇప్పుడు ఇప్పుడు కనబడుతుందా? కనబడాలి కనిపిస్తుంది. ఇది కనబడుతుందా? ఓకే. సత్య నీకు ఓకే. సో అది ల్యాగ్ అంటే కిందకి వెళ్తుంది, లీడ్ అంటే పైకి వెళ్తుంది. సో మనం సెకండ్ పారామీటర్లో ఎంత ఇచ్చింటామో అన్ని రికార్డ్స్ ముందుకు వెళ్తుంది అనమాట. అంటే 3 అంటే 3 రికార్డ్స్ బిలోకి. ల్యాగ్కి మనం ఇచ్చినామంటే 3 రికార్డ్స్ అబోవ్ అనమాట. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, డిస్ప్లే కరెంట్ వాల్యూ, అబోవ్ వాల్యూ అండ్ బిలో వాల్యూ ఇన్ సింగిల్ టబుల్. కరెంట్ వాల్యూ ఒక వాల్యూ, దానికంటే ముందున్న వాల్యూ, తర్వాత ఉన్న వాల్యూ. సో ఎలాగా? సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ అనుకుందాం. సో శాలరీ ఉంది, లేదా ఎంప్లాయీ నెంబర్ ఉంది,
సో ఇక్కడ ఏం చూపించాలా? అసలు ఎంప్లాయీ నెంబర్ చూపించుకుందాం. ఎంపీ నెంబర్, ఎంప్లాయీ నెంబర్ ఉంది. ఆర్డర్ బై 1, డిసెండింగ్ ఆర్డర్ ఏదన్నా పెట్టుకో. ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చూపించాలంటే 7534 ఉందా? 7534 7934 దానికంటే ముందు ఏం లేదు. 7902 పెట్టుకుంటే తన పక్కనే రావాలా, 7900 రావాలి. ఓకేనా? అర్థమవుతుందా? 7902 ఈ రికార్డ్ తీసుకుంటే దానికంటే ముందు 7934 ఉంది, దాని తర్వాత ఏముంది 7900 ఉంది. సో అది 7902తో స్టార్ట్ చేస్తే 7902తో స్టార్ట్ చేస్తే దానికంటే 7902 ఎక్కడ ఉంది? దానికి ముందేముంది? అది అయిపోయింది. ఇది 7900 తీసుకుంటే 7900, దాని తర్వాత ఏముంది 7876. అంటే ఈ వాల్యూ తీసుకుంటే దానికంటే ముందు, దాని తర్వాత వేరే కాలంలో చూపించాలి. ఇట్లా చూపించాలి. దానికంటే ముందు చూపించాలా, దానికంటే తర్వాత చూపించాలి. ఇప్పుడు 7900 ఉంది, 7902 ఉంది, దానికంటే ముందేముంది 7934 ఫస్ట్ కాలంలో చూపించాలి. దాని తర్వాత నంబరు నెక్స్ట్ కాలంలో చూపించాలి. సో అన్ని వాల్యూస్ అట్లా, ప్రతి వాల్యూ దానికంటే ముందేముంది, తర్వాత ఏముంది, ముందేముంది, తర్వాత ఏముంది. సో అది ఇంటర్వ్యూ క్వశ్చన్. కరెంట్ వాల్యూ, అబోవ్ వాల్యూ అండ్ బిలో వాల్యూ ఇన్ సింగిల్ టపుల్, అంటే సింగిల్ రోలో చూపించాలి. ఒక వాల్యూ తీసుకుంటే దానికి ముందేముంది, తర్వాత ఏముంది, వాల్యూ తీసుకుంటే ముందేముంది, తర్వాత ఏముంది. సేమ్ ఫస్ట్ ఏం చేసినాం, ల్యాగ్, తర్వాత ఈ నేమ్ అయితే ఈ నేము, శాలరీ అయితే శాలరీ. ఫస్ట్ ల్యాగ్ చేస్తే ఏమవుతుంది, కిందకు వస్తుంది. ల్యాగ్ చేస్తే పైనుంచి కిందకు వస్తుంది, పైన వాల్యూ కిందకు వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంది, ముందు వాల్యూ. ఓకేనా? లీడ్ చేస్తే ఏమొస్తుంది, కింద నుంచి పైకి వెళ్తుంది, అంటే తర్వాత వాల్యూ. సో ఇక్కడ అలెన్ కంటే ముందు అదమ్స్, అలెన్ కంటే తర్వాత బ్లేక్. సో అదొక ఆర్డర్లోనే ఉంది కాబట్టి మనం చదువుకోవచ్చు, నీట్గానే అర్థమవుతుంది. అలెన్ తర్వాత బ్లేక్. సో బ్లేక్ తీసుకుంటే బ్లేక్ కంటే ముందు అలెన్ తర్వాత క్లార్క్. సో క్లార్క్ తీసుకున్నాం అనుకుందాం. క్లార్క్ కంటే ముందు బ్లేక్, క్లార్క్ తర్వాత ఫోర్డ్ తీసుకుంటే ఫోర్డ్ కంటే ముందు క్లార్క్ అంటే తర్వాత, అంటే ఫోర్డ్ తర్వాత జేమ్స్. అట్లా ఒక ఆర్డరింగ్. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సింపులే. ల్యాగ్ చేయాలా, నార్మల్ కాలం నేమ్, యాక్చువల్ కాలం నేమ్, నార్మల్ కాలం నేమ్ ప్రింట్ చేయాలా, లీడ్ ప్రింట్ చేయాలా. అంటే ఒక రోల్ తీసుకురావాలనుకుంటే ల్యాగ్, నార్మల్ కాలం వాల్యూ, లీడ్, అంతే. మన ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ అయితే ఎంప్లాయీ నెంబరు, ఈ నేమ్ అయితే ఈ నేమ్. సో అట్లా ఓకే. ఇక్కడ రాస్తున్నాను సూడో కాలమ్స్. డిఫరెన్స్ బిట్వీన్ రో నమ్ అండ్ రో నంబర్. రో నెంబర్కి రో నమ్ ఇందులో ఇవి సూడో కాలమ్స్. ఇక్కడ అయిపోయినా ఇంకా చెప్పరా నేను. సూడో కాలమ్స్ రో నమ్, రో ఐడి, ఈ రెండు సూడో కాలమ్స్. సో రో నమ్ విల్ డిపెండ్స్ ఆన్ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్. ఇట్ విల్ గివ్ 1 to n numbers ఫర్ ద రికార్డ్స్. 1 నుంచి n రికార్డ్స్ అనమాట. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని 1 to అన్ని నెంబర్ ఆఫ్ నంబర్స్ ఇస్తారు. ఇది రో నెంబర్. సో డిఫరెన్స్ బిట్వీన్ రో నమ్, రో ఐడి ఎందుకు వచ్చింది? రో నంబర్ ఇస్ ఇక్కడ రో నంబర్ రో నెంబర్ అడగలే. సో రో ఐడి అనేది ఏంటంటే ఫిక్స్డ్ హెక్సాడెసిమల్ నెంబర్. ఒక్కొక్క రికార్డ్ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు అది పాపులేట్ అయిపోతుంది. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి, ప్రతి టేబుల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. రో నమ్, రో ఐడి. సో ఏదైనా టేబుల్కి అయితే రో నమ్ ఉంటుంది, రో ఐడి ఉంటుంది. సో రో ఐడి అంటే ఏమంటే యూనిక్ హెక్సాడెసిమల్ నెంబర్. అది యూనిక్ ప్రతి రికార్డుకి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ TMP B12_T ఆర్డర్ బై ఈ నేమ్, డిసెండింగ్ ఆర్డర్, ఏదన్నా ఆర్డర్ పెట్టుకో.
ఇక్కడ చూద్దాం అదమ్స్ అన్నీ డూప్లికేట్ ఉన్నాయి, నేను రో నెంబర్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ EMP B12T డాట్ పెట్టుకోవాలి. అల్లేసిన పెట్టినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఆ టేబుల్ నేమ్ డాట్ కమా row_num row ID. ఈ రెండు ప్రతి టేబుల్కి ఉంటాయి. అది దాన్ని ఏమంటారంటే సూడో కాలమ్స్. మనం టేబుల్ క్రియేట్ చేసిన వెంటనే ఆ కాలమ్స్ కూడా వాటికి అప్లై అవుతాయి. సో ఇక్కడ ఏమున్నాయంటే చూద్దాం. ఇక్కడ స్నిప్పింగ్, సో ఇది ఇక్కడ చూద్దాం. అదమ్స్ క్లర్క్ 7778, ఇది 20, ఇది రో నంబర్ 12 ఆర్డర్ పై పెట్టిన దానివల్ల అది వచ్చింది 12-19. సరే వదిలే 12-19. ఇక్కడ ఏంది? ఇక్కడ AEL ఉంది, AES ఉంది. ఏ డిపార్ట్మెంట్ ఇటు 20 కదా. సరే చూద్దాం. వేర్ DPT నెంబర్ ఈక్వల్ టు 20. ఎక్కడ పెట్టాలి? నేను ఫ్రమ్ క్లాస్లో పెట్టేసినాను. టేబుల్ అయిన తర్వాత పెట్టాలి. ఇది ఓన్లీ 20 డిపార్ట్మెంట్ డేటా. ఆర్డరింగ్ పక్కన పెట్టాం. సో ఇంతకుముందు అదమ్స్ రో నెంబర్ ఎంత ఉంది? 12-19. 12-19 అనేది యాక్చువల్గా టేబుల్ ప్రకారం అది 12-19. సో ఇక్కడ చూద్దాం. అదమ్స్ ఎంత ఉంది? ఇక్కడ 5-10. అది చేంజ్ అయిపోయింది. రో నెంబర్ ఎందుకు చేంజ్ అయిందంటే సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ బేస్ చేసుకొని దాని రిజల్ట్ ఉంటుంది. సో రో ఐడి మాత్రం ఇక్కడ చూడు. AEL AES లాస్ట్లో AEL ఉంది, AES అర్థమైందా? రో ఐడి యూనిక్ ఇన్సర్ట్ చేసినప్పుడు అది పాపులేట్ అయిపోతుంది. సో మన రికార్డ్స్ డూప్లికేట్ ఉన్నా సరే, సో నేను ఏం చేయొచ్చు అంటే రో ఐడి ద్వారా నేను ఆ రికార్డ్ని ఒక రికార్డ్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? రో ఐడి యూనిక్ హెక్సాడెసిమల్ ఫర్ ఈచ్ రికార్డ్. ఒక్కొక్క రికార్డు కోసం ఒక యూనిక్ హెక్సాడెసిమల్ నంబర్ రో ఐడి. రో నంబర్ అంటే సో జస్ట్ నంబర్స్. అది సెలెక్ట్ స్టేట్మెంట్ ఆర్డర్ తీసేస్తే నీట్గా కనుక్కోవాలి. 1 2 3 4 10. ఓకే, 1 2 3 4 5 6 7 10. సో ఇదేంది? దీన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఈజీగా టేబుల్లో ఏ ఆర్డర్లో ఉంటుందో ఆర్డర్ యాడ్ తీసేస్తే 1 2 3 4 5 6 19 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 1 to 19. ఇంతకుముందు 10 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 1 to 10. టేబుల్లో ఏ విధంగా డేటా ఉంటుందో అదే ఆర్డర్, వేరే ఆర్డర్ కాదు. మనం ఆర్డర్ బై యూజ్ చేసినామంటే ఇవి జంబుల్ అయిపోతాయి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. కింగ్ 20 డిపార్ట్మెంట్లో వేరే ఎవరైనా ఉంటుంది 20. సరే ఏదన్నా సరే అదమ్మ ఇంతకు చూసింది వేరే కూడా. ఫోర్డ్ తీసుకుందాం. ఫోర్డ్ నంబర్ ఎంత? ఇక్కడ 17 AAQ. ఫోర్డ్ 17 AAQ. రో నంబర్ ఎంత ఉంది? 17 AAQ. ఇక్కడ ఫోర్డ్ కదా, ఫోర్డ్ ఇక్కడ కదా AAQ. రో నంబర్ ఎంత? ఇక్కడ 8 AAQ ఉంది. సో ఇంకో ఫోర్డ్ కూడా ఉంటాడు పైన. ఇక్కడ ఇంకో ఫోర్డ్ 6 AAF. ఇంకో ఫోర్డ్ 6 అంటే ఇక్కడ థర్డ్, ఇక్కడ AAF. అంటే రో ఐడి చేంజ్ అవ్వలేదు, రో నంబర్ చేంజ్ అయ్యింది. రో ఐడి అంటే యూనిక్. అదే మనం డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేసిన రో ఐడి యూనిక్గా ఉంటుంది. రో ఐడి బట్టి మనం ఒక రికార్డ్ తీసుకోవచ్చు. ఓకేనా? యూనిక్ అంటే ఏంది? మళ్ళీ డూప్లికేట్ ఉండదు. అందులో ఎటువంటి సిచ్యువేషన్లో డూప్లికేట్ ఉండదు రో ఐడి. సో ఇప్పుడు మన మెయిన్ ఏంది? డిఫరెన్స్ బిట్వీన్ రో నమ్ అండ్ రో నంబర్. రో నమ్ ఈజ్ ఏ సూడో కాలమ్ అండ్ రో నంబర్ ఈజ్ అనలిటికల్ ఫంక్షన్. బోత్ విల్ యూస్ టు గివ్ కంటిన్యూస్ రో నంబర్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఇఫ్ యూ యూజ్ ఆర్డర్ బై క్లాస్ ఫర్ రో నమ్ ఆర్డర్ విల్ బి జంబుల్డ్. ఎలాగా? ఇక్కడ ఉంది, ఇలా ఉంది. ఇది ఏముంది? ఇక్కడ ప్రాపర్గా టేబుల్ ఏ డేటా అయితే ఆ డేటా వచ్చేసింది. నేను ఏదన్నా సరే ఆర్డర్ బై పెట్టినాను అనుకున్నాను. ఆర్డర్ బై ఏదో శాలరీ
ఏదన్నా పెట్టుకో. ఏమవుతుంది, రో నెంబరు జంబుల్ అయిపోయింది, ఎట్ట పడితే ఎట్ట వస్తుంది. ఆర్డర్ బై శాలరీ నాట్ పాసిబుల్. అదే దీనిలో పెట్టినా అనుకో, సెలెక్ట్ కామా రో నంబర్ కాకుండా రో అండర్స్కోర్ నంబర్, ఇక్కడ రో ఐడి అవసరం లేదు నాకు, రో అండర్స్కోర్ నంబర్ ఓవర్ ఏం కావాలా, ఆర్డర్ బై శాలరీ ఎనీ ఆర్డర్ ఫ్రమ్ ఈఎంటీ B12 అండర్స్కోర్ టీ. వచ్చిందా? శాలరీ బట్టి మనకు ఆర్డర్ వచ్చింది 1 2 3 4 5 6 ఎగ్జాక్ట్ ఆర్డర్ వచ్చిందా? సో ఇది ఆర్డర్ పెడితే ఏమవుతుంది, జంబల్ అవుతుంది. ఇది ఇక్కడ జంబల్డ్ ఆర్డర్. ఎలా అంటే అలా వస్తుంది, పైకి కిందకి ఎంత వస్తుంది. పార్టీషన్ బై నాట్ పాసిబుల్ ఇన్ రోనంలో పార్టీషన్ బై నాట్ పాసిబుల్ అవ్వదు. సో పార్టీషన్ బై ఇక్కడ పెట్టినాం అనుకో, పార్టీషన్ బై ఏది డిపి నెంబర్ జాబ్ ఏదన్నా అయితే రో నంబరే, దాని పార్టీషన్ నేనే యాడ్ చేసేది. ఓకే, అన్లిస్ట్ అంతా ఒక పార్టీషన్ 1 2 3 4. క్లర్క్ మొత్తం ఒక పార్టీషన్. సో 1 2 3 4 5 6. మేనేజర్ మొత్తం ఒక పార్టీషన్ 1 2 3 4. ప్రెసిడెంట్ ఒక పార్టీషన్, ఒకటే ఉన్నాడు కాబట్టి సేల్స్ మ్యాన్ మొత్తం పార్టీషన్ 1 2 3 4. సో పార్టీషన్ బై నాట్ పాసిబుల్ ఇన్ రో నంబర్. ఓకే, అర్థమైంది.